ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో శ్రీనివాసులు మిరియాల. ఆయన పోయినసారి మనతో ఒక వీడియోలో పాల్గొన్నారు. ఆ రోజు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మనకి. ఎథీస్ట్ల తరఫున అడ్వకేసీ తీసుకుంటాను అని చెప్పారు ఆయన. తీసుకొని ఆ ప్రశ్నలు అడుగుతా అన్నారు వారి తరఫున. సో ఆ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నమస్కారం శ్రీనివాసులు గారు. వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి. సో మీకు ఇది ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలకి నేను చెప్పే జవాబుల్ని రికార్డ్ అవుతోంది. సో ఆ రికార్డింగ్ని నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. మీరు ఓకేనా మీకు అది? ఓకే అండి. ఇప్పుడు సమయం ఎంత అయింది మీ దగ్గర? 6:34. నా దగ్గర 9:04 సరిపోయింది. సో ఇక్కడి నుంచి ప్రతి నిమిషం ఏదైతే ఉందో అది కౌంట్ అవుతుంది. ఓకేనా? అలాగండి. యా, మీరు మీ ప్రశ్నల పరంపర శరపరంపర మొదలు పెట్టచ్చు. ఓకే, నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను సమాధానం ఇస్తాను. అలాగండి. యా, ఆ. మీరు మొదలు పెడతారా చర్చ? నన్ను మొదలు పెట్టమంటారా? మీరే ప్రశ్నలు అడుగుతా అన్నారు కాబట్టి నాకు సంబంధం లేదు ఇంకా. మీరు ప్రశ్న అడగడం, నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయడం అంతవరకు. ఇదేంటంటే ఇది నాస్తిక ఆస్తిక చర్చలో మీరు నాస్తికుల తరఫున వకాల్తా పుచ్చుకున్నారని చెప్పారు లాస్ట్ టైము. సో ఆ అవునండి. వకాల్తాకు సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే అవి మీరు సంధించండి. అవునండి. యా. నా యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా ఒక విషయం నేను విన్నవించుకోవాలనుకుంటున్నాను మీ ద్వారా. మ్మ్. ఆ, నేను నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ లోపల మ్మ్. నా పిల్లలు, నా స్టూడెంట్స్, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా. మ్మ్. ఎందుకంటే నేను స్కూల్స్లలో వర్క్ చేసినప్పుడు స్టూడెంట్ కౌన్సిలింగ్, పేరెంట్ కౌన్సిలింగ్ రెండు ఉంటాయి. మ్మ్. సో సహజంగా ఆమె ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ టీచర్ కాబట్టి పేరెంట్స్ కూడా కాస్త లీనియంట్ గా చాలా విషయాలు అడుగుతారు అనమాట. మ్మ్. సో క్యాజువల్ మీటింగ్స్ కూడా జరుగుతాయి మా మధ్యన. మ్మ్. అంటే ఒక పేరెంట్ని కౌన్సిలింగ్ చేసేప్పుడు ఆ పేరెంట్స్ అడిగే అన్ని విషయాలకు కూడా నిదానంగా వాళ్ళని సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవును. సో దాంట్లో భాగంగా ఆధ్యాత్మిక చర్చలు కూడా జరుగుతుంటాయి అప్పుడు. మ్మ్. గ్రేట్. మ్మ్. ఆ, అంటే వాళ్ళని మేము కన్విన్స్ చేయడం కోసము రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. ఆ ఆ రోజు ఏ విషయంకైతే వాళ్ళని ఒప్పియాలనుకుంటామో ఆ ఒప్పించే క్రమం లోపల వాళ్ళ వాళ్ళ చర్చలను వాళ్ళు ఏం క్వశ్చన్లు అడిగితే అవన్నీ కూడా సావధానంగా మేము వాళ్ళకి సమాధానాలు చెప్తూ ఉంటాం. ఓకే. పేరెంట్స్, మ్మ్. స్టూడెంట్స్కి ఎలాగో చెప్తాము, విద్యార్థులకు తప్పదు కదా క్లాస్లో, మ్మ్. వాళ్ళకి ఎలాగో చెప్తాము, అలాగే వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఆ విధంగా నా అనుభవంలో ఏదైతే క్వశ్చన్స్ అన్ని నేను ఫేస్ అయి ఉన్నానో మ్మ్. ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీ ముందు వ్యక్తపరిచి, అంటే వాళ్ళ తరఫున వాళ్ళ తరఫున ఆ వకాలు తప్పించుకొని మీకు ఏదైతే మేల్లో నేను తెలియజేశానో ఐఎమ్ డూయింగ్ అడ్వకసీ ఫర్ దెమ్. యా, మీరు నాకు దాని ద్వారా నా క్వశ్చన్స్ దాని ఏం ద్వారా పంపించలేదు మీరు నాకు. అండి. మీరు నాకు క్వశ్చన్స్ ఏం పంపించలేదు. ఆహా, క్వశ్చన్స్ పంపించలేదు. క్వశ్చన్స్ అంటే మీరు వద్దన్నారు కదా. అదే అదే ఆ రోజు స్కాన్ చేసి అనుకున్నాను. పెడతానంటే ఏం వద్దులేండి, మీరు అదే. చర్చతోనే కొనసాగిద్దాం అన్నందుకు నేను అదే ఇంకా అంటే చేయలేదు. మెయిల్‌లో పెట్టాను. అంటే మెయిల్‌లో మీరు ఈ విషయం చెప్పారు. ఇట్లా స్టూడెంట్స్‌తోని ఇంటరాక్ట్ అయినప్పుడు ఇవన్నీ వస్తున్నాయని అన్నారు. అంతే. అవన్నీ అవన్నీ నేను అన్ని కూడా క్రోడీకరించి ఒక 10 ప్రశ్నలుగా తయారు చేసుకుని హ్మ్. మిమ్మల్ని ఆ, పోయే అదే గత ఎపిసోడ్లో, మొదటి ఎపిసోడ్లో మా మొదటి భాగంలో మనము ఆ, వాటిని అన్ని అడుగుదాం అనుకున్నాను, కానీ ఆ రోజు చర్చ రసవత్తరంగా జరిగింది. హ్మ్. ఆ తర్వాత ఓన్లీ నా మొదటి ప్రశ్నకు మాత్రమే ఆ రోజు ఒక కంక్లూజన్ దొరికింది. యాహ్! ఇవాళ కూడా మనము ఒక గంట లోపల ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకొని చెప్పుకుందాము. ఇంకా కొన్నే మిగిలితే అప్పుడు ట్రై చేద్దాం ఇంకొన్ని. ఓకేనా? అలాగే. యాహ్! చెప్పండి. అలాగే. ప్రశ్న మొదలుపెట్టండి. అదేవిధంగా ఏమైందంటే చాలా మంది ప్రేక్షకులు కూడా, మన యూట్యూబ్ ప్రేక్షకులు కూడా అది ఏకపక్షంగా సాగిందని భావించారు. కానీ అది ఏకపక్షంగా సాగలేదు, అసలు ఏకపక్షంగా సాగలేదు. అవును. కాకపోతే ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం లభించింది. అది. హ్మ్. ఆ చర్చ ఎప్పుడు కూడా నేను నేను
ఆ ఒక టీచర్గా ఒక ఆ, ఏంటి నా పిల్లల తరఫున వాళ్ళ పేరెంట్స్ తరఫున ముఖ్యంగా వాదుల తరఫున నేను ఈ చర్చలో పాల్గొంటున్నాను కాబట్టి ఐఎమ్ అడ్వకేటింగ్ దెమ్ కాబట్టి నేను నాస్తికవాదులను గెలిపించడానికి ప్రయత్నిస్తాను. 100%. ఎందుకంటే నేను మీ ఆ చాలా వీడియోలలో కూడా మీరు చాలా మంది నాస్తికవాదులను మీరు అడిగారు. కానీ దానికి రిప్లైగా మీకు ఆ నాస్తికవాదులు కొంతమంది వచ్చినప్పటికి కూడా చర్చ అనేది కన్సైజ్డ్ గా 30 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళ ఒకటి రెండు ప్రశ్నలకే సమాధానం చెప్పుకుంటూ జరిగింది. అవును. సో ఆ విధంగా కాకుండా ఆ విధంగా కాకుండా చర్చని కొంచెం ఉమ్. రసవత్తరంగా కొనసాగించడానికి నేను సాధ్యమైనంత వరకు ఒక న్యాయవాది ఏం చేస్తాడండి, అది ఎవరి తరఫునైతే వాదిస్తుంటాడో ఆ అటువైపు న్యాయము ఉన్నా లేకున్నా గెలిపించడానికి ప్రయత్నం చేస్తాడు. మీ పని అది. అలా 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 చేద్దాం. అలా అలా చేస్తేనే కదా ఇప్పుడు మీరు ఎస్. ఆస్తికత్వం తరఫున నేను నాస్తికత్వం తరఫున చర్చను సమర్థవంతంగా కొనసాగిస్తేనే దాని నుంచి ఇప్పుడు ఆ, యూట్యూబ్ ప్రేక్షకులకు కానివ్వండి ఇంకెవరికైనా కానివ్వండి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఆ ఆ, చూ అదేంటి ఒక మార్గం అనేది ఒక విషయం అనేది కంక్లూజన్కి వస్తారు. అంతేగా మరి వాళ్ళందరి తరఫున మీరు మాట్లాడుతున్నారన్నప్పుడు వాళ్ళందరి ప్రశ్నలు మీరు అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చిందా రాలేదా అని కూడా తెలుస్తుంది కదా. ఎస్, గుడ్. ప్రొసీడ్ అండి, యూ కెన్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. మొదటి భాగంలో మా మన మన చర్చా కార్యక్రమం ఫస్ట్ పార్ట్ లో ఒక కంక్లూజన్కి వచ్చాము. నా మొదటి ప్రశ్న మిమ్మల్ని ఏదైతే అడిగానో దైవం దైవం గురించి వేద వివరణ ఏముంది, దైవం గురించి వేదంలో ఏం చెప్పబడింది, అసలు దైవం ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని అడిగితే మీరు చాలా క్లియర్ గా కంక్లూడ్ చేశారు. ఏమని? వేదం చదవండి, వేదం చదవడం వల్ల మీకు దైవం యొక్క దర్శనం జరుగుతుంది, దైవం అవును. ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది, మీకు అవగాహనకు వస్తుంది. వేద విజ్ఞానాన్ని మీరు సంపాదించకుండా దైవాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయడము సరి అయిన మార్గం కాదు అవును. అని మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవును. అక్కడి నుంచి ఇప్పుడు మన చర్చ ముందుకెళ్దాం. ఓకేనండి. మరి వేద విజ్ఞానము లేని వేద విజ్ఞానం లేని వాళ్ళకు కూడా దైవ సాక్షాత్కారం జరిగింది కదండి. జరగదు. మనము జరగదండి. వాల్మీకి వాల్మీకి గురించి చదువుకున్నప్పుడు వాల్మీకి ఆయన ఏదో అడవిలో దొంగగా ఉంటాడు. అడవిలో దొంగగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయన లోపల ఒక మార్పు వస్తుంది. ఆ తర్వాత రామనామాన్ని స్మరిస్తూ ఆయన ఆ ఏంటి జ్ఞానాన్ని పొందాడు. తర్వాత ఆ జ్ఞానం వల్లనే ఆయన రామాయణాన్ని రచించడం జరిగింది అని పెద్దలు చెప్పారు కదా మనకి. అది వాస్తవమా కాదా? కాదండి. అంటే వాల్మీకి రామాయణం రాయడం సరి అయినది రామాయణం రాయటం కాదంటారా? వాస్తవం. ఆయన రామాయణం రాయటం వాస్తవం. ఆయన ఒక కోయవాడు లేకపోతే ఒక ట్రైబల్ పర్సన్ అనడం కూడా వాస్తవం అయి ఉండొచ్చు. కానీ ఆయన చదువుకోలేదు భరద్వాజ ఆ వేదాల ద్వారా విజ్ఞానాన్ని పొందిన తర్వాతనే. అవును, భారద్వాజ ముని దగ్గర శిష్యరికం చేసి ఆయనకి నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే ఆయన చేయగలిగాడు. అది కూడా ఆయన రామాయణం రాయడానికి స్పష్టంగా చెప్తా వినండి. రాముడు అయోధ్య నుంచి బయలుదేరి భారద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అడవిలోకి వెళ్తాడు. వచ్చేటప్పుడు అక్కడ ఆగుతానని చెప్పి విమానంలో వచ్చి అక్కడ దిగి భరద్వాజ మునిని కలిసి ఆ తర్వాత మళ్ళీ అయోధ్యకి వెళ్తాడు. సో అప్పుడు భారద్వాజ మునికి అన్ని సవివరంగా ఆయన వివరిస్తాడు. ఆ వివరణని తీసుకొని వాల్మీకి మహర్షి రాశాడు. అది నారదుడి పేరు మీద చెప్పేసేసి నారదుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు రామ రామ అని సరిపోతుందని ఇలాంటి డ్రామాలన్నీ మధ్యలో యుగంలో కల్పితాలు జరిగినాయి బాగా. ఎందుకంటే ఆ రోజులు ఇలా ఇప్పుడు మీరు చెప్పండి,
మనకి కోల్కతా కేసులో ఇప్పుడు జరుగుతున్నది, వాళ్ళు కనుక ఆ పోలీసులు ఎవిడెన్స్ని హైడ్ చేయడం మూలంగా సిబిఐ వాళ్ళు ఇప్పటిదాకా తేల్చలేకపోతున్నారు ఇంకా. అవునా కదా? సో ఎవిడెన్సెస్ని మీరు ఈ రోజుల్లో ఇంత సాంకేతికత ఉన్న రోజుల్లోనే వాళ్ళు ఎవిడెన్సెస్ని దాచిపెట్టగలుగుతున్నప్పుడు, ఇంకా అలాంటప్పుడు మీరు ఇమాజిన్ చేయండి ఆ రోజుల్లో ఎట్లా ఉంటుందో పరిస్థితి. సో రామాయణం రాసిన తర్వాత, రామాయణం చెప్పిన తర్వాత స్టూడెంట్స్ అందరికీ వస్తే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత జరిగిన అవకతవకలన్నీ కూడా ఈనాటికి మనం అనుభవిస్తున్నాం. సో అది జరిగింది. సో అందుకనే కల్పితాలు వచ్చినాయి. ఆ ప్రతి కల్పితాన్ని మనం నమ్మకూడదు. మనము జ్ఞానులమై ఫిల్టర్ చేయాలి దాన్ని. ఫిల్టర్ చేసి ఇగో ఇది బాబు ఇలా జరిగింది. జ్ఞాని కాని వాడు ఛందస్సుతో సహా రాయలేడు కదండి, రాయలేడు. సరే ఆ జ్ఞానం భగవంతుడు డైరెక్ట్గా ఆయన మెదడుకి ఇచ్చాడు అని చెప్పి ఎవరన్నా అంటే కనుక అప్పుడు భగవంతుడు అన్యాయకారి అవుతాడు. మీరు భగవంతుడు ఈజ్ పార్షాలిటీ అని ఒప్పుకుంటారా మీరు? అప్పుడు హీఈస్ పార్షల్, జస్ట్ రామ 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 అన్నందుకు నాకు ఇచ్చేశాడు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అంటే తప్పు అవుతుంది అది. సో భగవంతుడు పక్షపాతి అవుతాడు. కుదరదు. ఇప్పుడు రామకోటి రాస్తున్న వాళ్ళు వందల సంఖ్యలో మన ఆంధ్రాలోనే ఉన్నారు. ఇక ఇక వేరే రాష్ట్రాల సంగతి అక్కడ పక్కన పెట్టారు, ఆంధ్రాలోనే ఉన్నారు. రామకోటి రాస్తున్న వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. మరి వాళ్ళందరూ రామాయణాన్ని ఇప్పుడు కళ్ళ కట్టినట్టుగా అక్కడి నుంచి తెచ్చుకొని చెప్పగలుగుతారా? చెప్పలేదు. రామకోటి, రామకోటి అంటే కోటి సార్లు రాయటం. ఇప్పుడు శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఇలా శ్రీరామ అనడానికి ఒకటో రెండో మూడో సెకండ్లు తీసుకుంటుంది కదా. అనడానికే తీసుకున్నప్పుడు రాయడానికి ఎంతసేపు పడుతుందో మనం ఊహించవచ్చు కదా. ఇప్పుడు లెటస్ సే దట్ ఒక ప్రతి 3 సెకండ్లకి ఒక శ్రీరామ రాశాడు అనుకుందాం ఎవరన్నా. రాసినప్పుడు 3 సెకండ్లు అంటే నిమిషానికి 20 సార్లు రాయగలుగుతాడు. నిమిషానికి 20 సార్లు అంటే గంటకి 20 × 60 1200 సార్లు. గంటకు 1200, 12 గంటల సేపు రాశాడు అనుకుందాం. అప్పుడు 1200 × 12 వేసుకుంటే ఎంత వస్తుంది? 14400. అంటే 14400 సార్లు రోజుకి రాయగలుగుతాడు. 14400 సార్లు ఒక రోజుకు రాస్తే 1,00,000 రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఏంటి? 12 గంటలు పనిచేస్తే, కంటిన్యూస్గా పనిచేస్తే, ఇంకా మీకు బ్రేక్ తీసుకోకుండా ఎక్కడ ఇంపాసిబుల్ కదా. సో మనం అది అర్థం చేసుకోవాలి. మనుషులు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎదుటి వాళ్ళు ఫూల్స్ అనుకుంటారా ఏమిటి? మనమంతా ఫూల్స్ కాదు కదండి శ్రీనివాసులు గారు. మనము వి హ్యావ్ నాలెడ్జ్, వి నో హౌ టు కౌంట్ ఇట్. శ్రీరామ అని రాసినప్పుడు అది ఒక పదాన్ని 3 సెకండ్లు రాసినప్పుడు అది ఎన్నిసార్లు మీరు రాస్తే, ఏదో పిచ్చి పిచ్చి గీతలు కోడి గీతలు కాకుండా రాసేటప్పుడు రెస్పెక్టబుల్గా రాసి తీరాలి కదా. సో అలా మీకు రోజుకి 14,400 మ్యాక్సిమం రాయగలుగుతాడు మనిషి. ఎప్పుడైనా పట్టుదలగా రాసి 14,500 రాశాను నేను, అంతకంటే ఎక్కువ రాసంటే ఎప్పుడైనా పట్టుదలగా రాయొచ్చు కాక, కానీ ప్రతిరోజు కాదు కదా. సో మనం యావరేజ్గా 10,000 రోజుకు తీసుకున్నా 10 రోజులు పడుతుంది 1,00,000 రాయడానికి. 1,00,000 రాయడానికి, జస్ట్ ఒక 1,00,000 రాయడానికి 10 రోజులు పడుతుంది కంటిన్యూస్గా రాస్తే. అది కూడా అంటే నెలకి 3,00,000 అవుతాయి. 30 నెలలు రాస్తే కానీ, 33 నెలలు రాస్తే కానీ, అంటే 3 సంవత్సరాలు రాస్తే కానీ 1,00,000 అవ్వదండి. అంటే 3 సంవత్సరాలు తపస్సు చేసినట్టే కదా లెక్క. మరి అలాంటి వాళ్ళు రామాయణాన్ని కళ్ళకు కట్టినట్టుగా మళ్ళీ రాయగలుగుతారా? రాయగలుగుతారా శ్రీనివాసులు గారు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. రాయలేరు, రాయట్లేదు, ఎవడు రాయట్లేదు అక్కడ. సో ఇది పుక్కిటి పురాణము, అది అబద్ధాల పుట్ట. ఎవడు కల్పించాడో కల్పించి పెట్టేశాడు దాన్ని, మనకి మన నరాల్లోకి చొప్పించి పెట్టేశారు. సో ఇది తప్పు. వాల్మీకి జ్ఞాని, ఆయన వేదం చదువుకున్నాడు, భరద్వాజ ముని దగ్గర చదువుకున్నాడు ఆయన అక్కడ. అందుకే రాముడు వెళ్ళేటప్పుడు భరద్వాజ మునికి ఏం చెప్పి వెళ్ళాడో అది రాసి పెట్టుకున్నాడు ఈయన వాల్మీకి. మళ్ళీ తిరిగి వచ్చి మొత్తం ఉదంతమంతా చెప్పినప్పుడు అది రాసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కపీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఉదంతం కూడా రాసుకున్నారు. మరి అది జరిగింది.
అది జరిగింది కాబట్టి ఆ తర్వాత కాలంలో కూడా ఆయన రాముడి దగ్గరికి వెళ్ళి, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, సీత దగ్గరికి వెళ్ళి, హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఉంటాడు. అయితే వాళ్ళు వచ్చి చెప్పుంటారు, ఈయన రాస్తున్నాడు కదా ఉత్సాహంగా, బాబు ఇది జరిగింది నాకు తెలిసి, ఇది జరిగింది నాకు తెలిసి, ఇది జరిగిందని ఒక్కొక్కరు వాళ్ళ వర్షన్ చెప్తే ఆ వర్షన్ అన్నీ రాసుకున్నాడు. అదే రామాయణం కింద వచ్చింది. కాబట్టి మనము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానవులం అందరం తెలివిగా జ్ఞానంతో ఆలోచించాలి. ఎవరో రామ 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 అన్నందుకు ఆయనకి వెంటనే వచ్చుంటే ఈ పాటి కోట్ల సంఖ్యలో రాస్తున్నారు. నాకు తెలిసి ఆంధ్రాలో ఇప్పుడు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ శారదాపూర్ణ సొంటి ఉన్నారు. ఆవిడ రిలేటివే ఒకళ్ళు రాసి అవి తీసుకెళ్ళి కాశీలో అక్కడ తీసుకెళ్ళి అయోధ్యకు కూడా తీసుకెళ్ళి సమర్పించారు. మేము ఇన్ని రాసాం, ఇట్లా చేసామని చెప్పి వాటి మీద చర్చా కార్యక్రమాలు యూట్యూబ్లోనూ వాటిలోనూ వచ్చినాయి కూడా. సో మరి వాళ్ళు కళ్ళు మూసుకొని ఈ రోజున కూర్చొని రామాయణం రాసేస్తారా? అక్షరంతో డైలాగ్స్తో సహా ఎట్లయితే వాల్మీకి రాశాడో రాయగలుగుతారో చెప్పండి? ఇది ఛాలెంజ్ అండి. నేను అలా రాస్తే కనుక నేను ఒప్పేసుకుంటా భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడని. భగవంతుడు పక్షపాతి అవుతాడండి. వేద జ్ఞానం లేకుండా నీకు జ్ఞానం, ఇప్పుడు మంత్రము అన్నదాన్ని తీసుకొని దాన్ని దర్శించగలిగితే వేద జ్ఞానం వస్తుంది. ఏమి దర్శించకుండా ఇప్పుడు అలా 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 అంటే కనుక అలాంటి వాళ్ళు మేము రామాయణం రాయగలుగుతాం అంటే కనుక ఒక పని చేయండి, భగవంతుడు మీకు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆస్ట్రానమీ ప్రాబ్లమ్స్, ఫిజిక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాటిని సాల్వ్ చేసేయండి అని చెప్పండి. ఇది ప్రత్యక్షం మనం మనం చేసుకుని మన ఒక ఒక విషయం మీద మనము తపస్సు చేసి సంపాదించుకున్న నాలెడ్జ్ని, మనుషుల్ని మనం గౌరవించుకోవాలి. అవునా కాదా? ఇప్పుడు సార్ సివి రామన్ ఎంతో కష్టపడి ఆయన సంపాదించిన జ్ఞానాన్ని లాస్ట్కి ఆయనకి కాళికాదేవి ప్రత్యక్షమైంది అందుకే చెప్పేసుకున్నాడు అని చెప్తే తప్పు అవుతుంది. ఆయన కష్టపడి తన చెమట నొచ్చి తన బ్రెయిన్ అంతా పెట్టి తను రాత్రింబవళ్ళు కష్టపడి అన్నిటినీ త్యాగం చేసి సంపాదించుకున్న జ్ఞానాన్ని మన అందరికీ అందించాడు. ఇప్పుడు ఆయన 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 మూలంగానే మనకి ఈ ప్రపంచంలో ఇంత అభివృద్ధి చెంది తెలుసా మీకు విషయం? రామన్ ఇప్పుడు రామన్ ఎఫెక్ట్స్ మూలంగా మనకి మెటీరియల్స్ ప్రాపర్టీస్ తెలుస్తున్నాయి. మరి లేకపోతే మెటీరియల్స్ ప్రాపర్టీస్ ఎట్లా తెలవాలి? సో గొప్ప అంటే మనకు చరిత్రలో ఇప్పుడు చెప్పబడినట్లు ఆ ఈ ఆ అది సడన్ గా వచ్చేస్తుంది జ్ఞానము, దైవం ప్రత్యక్షమై జ్ఞానాన్ని ఇస్తాడు అనే విషయం మాత్రం జస్ట్ ఇది ఆ కుతూహలం కలగడం కోసం మాత్రమే చెప్పబడింది కానీ వాస్తవం కాదు అంటారు. అలా కాదు. దైవం దైవం తప్పకుండా దర్శనం ఇస్తుంది, కానీ ఇలా దర్శనం ఇవ్వదు. రామ రామ అంటే దర్శనం రాదు. మరి దైవం దర్శనం అయిన తర్వాత మీరు ఇంకొక మరి ఎగ్జాంపుల్ జనరల్ దీన్ని గా చెప్పేస్తే ఒక దైవం నిమిషం నుంచి శ్రీనివాస్. తపస్సు చేసిన ఆయన, ఎవరైతే తపస్సు చేస్తాడో ఆయన దైవం నుంచి ఒక ఏదైనా కోరిక కోరుకుంటాడు కదా, ఒక్క నిమిషం అదే చెప్తాను. అప్పుడు అప్పుడు నేను దైవం చెప్తాను తదాస్తు అని ఆశీర్వదిస్తే. చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు రామాయణం వాల్మీకి రాశాడని మీకు తెలుసు. మహాభారతాన్ని ఎవరు రాశారండి? మహాభారతం ఎవరు రాశారు? వేదవ్యాసుడు చెప్తుంటే రాశాడు. అది ఈశ్వరుడు వేదవ్యాసుడు చెప్పాలి కదా. రాస్తారని అంటారు. అవును, వేదవ్యాసుడు ప్రత్యక్షంగా మహాభారతంలో ఆయన పాల్గొన్నాడు. ఆయన ద్వారా కలిగిన పిల్లలు ధృతరాష్ట్రుడు, విదురుడు అండ్ పాండురాజు. వాళ్ళ సంతానం చేసిన గోలనే ఇదంతా. ఆయనకి ప్రత్యక్షంగా ప్రతి విషయంలోనూ వచ్చి ఉన్నాడు ఆయన. సో ఆయనకి అన్ని స్టోరీ అంతా తెలుసు. ఆయన శిష్యులంతా ఆయన వీళ్ళ చుట్టే తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళు రాసుకున్నారు. సో ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ప్రత్యక్షం అయిపోయి ఆయన రాసేసాడు అనడానికి లేదు కదా. వేదవ్యాసుడు అంటే పెద్ద ఋషి, అవునా కదా. సో మనం ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరో తప్పుడు కథనాలు రాసేసి వాళ్ళకి లేని శక్తిని ఆపాదిస్తున్నారు. లేని శక్తి అంటే ఏదో దైవం అట్లా ఉంటుందిరా, రామ అంటే సరిపోతుంది. ఎందుకు అంటే మనకి వేదం చదవలేక, వేదం అంటే భారం అయిపోయి మనము అన్నిటినీ మన భారతదేశం ఇప్పుడు చూడండి,
రాహుల్ గాంధీ ఏమన్నాడు? మీరు మాకు ఓటేస్తే నెలకి 8,000 మీ ప్రతి ఆడపిల్ల జోబులో వచ్చి పడిపోతాయని చెప్పి అనౌన్స్ చేశాడు ఆయన. చేసేటప్పటికి వెంటనే చాలామంది యూపీలో కూడా ఆడవాళ్ళు ఆయనకు ఓటేశారు, కాంగ్రెస్కి, తర్వాత ఆ ఎస్పీకి. దాంతో బీజేపీకి ఓట్లు తగ్గినాయి. సో దేర్ ఫోర్ లాస్ట్ ఇప్పుడు ఏమైంది, లక్నోలో ఆడవాళ్ళంతా క్యూ కట్టారు కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగుండా. కట్టి మాకు మీరు ఇస్తా అన్నారు 8,000 ఎప్పుడు ఇస్తా అన్నారు అని చెప్పి వాళ్ళు మొదలు పెట్టారు గొడవ. సో ఇదేంటంటే అమాయక ప్రజల్ని భ్రమింపజేయడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎక్కువగా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. సో తక్కువ నాలెడ్జ్ వాళ్ళు ప్రచారం ఈజీగా చేస్తారు, ఈజీగా వాళ్ళు నోటి మాటగా నేస్తారు. మీరు మీరు అడగండి వాళ్ళు అయితే వాళ్ళు చెప్పండి. కానీ ఇప్పుడు చూడండి, ఉమ్. వాస్తవంగా నేను ఇప్పుడు కాఫీ ఈ తాగుతాను, మీకేం అభ్యంతరం లేదు కదా? లేదండి, మీరు కాఫీ తాగితే నాకేం అభ్యంతరం. చర్చ కదా, అందుకని. ఆ, No, అయితే చెప్పండి. ఇప్పుడు కానీ ఇప్పుడు సమాజంలో కూడా ఆ చుట్టుపక్కల కూడా చాలా మంది ఆ హిందూ ఆలయాలకు వెళ్ళి వస్తుంటారు. తప్పలేదుగా. హిందూ ఆలయాలకు వెళ్ళి రావడం వల్ల వాళ్ళు కొన్ని వ్రతాలకు చేస్తారు. చేస్తా. ఆ వ్రతంలో నాకు అంటే నేను బాగా ఇంట్రెస్టింగ్ గా ఎంతో ఉత్సాహంగా తెలుసుకున్న విషయం ఒకటి ఏంటంటే, ఉమ్, శంకరాచార్య శంకరాచార్య గారు ఆయన విరచించినటువంటి కనకదార స్తోత్రం. ఉమ్, కనకదార స్తోత్రాన్ని ఎవరైతే నిత్య పారాయణం చేశారో ఉమ్, వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఉమ్. ఆర్థికంగా మేము మెరుగుపడ్డామండి అని చాలా మంది చెప్పడం జరిగింది. వెరీ గుడ్. మరి ఇప్పుడు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసినంత మాత్రాన మళ్ళీ వాళ్ళకి ఆర్థిక శక్తిని మెరుగుపరుచుకునే జ్ఞానం వస్తుంది కదా. ఆహా, ఇప్పుడు మీరు అన్నది సత్యమే అనుకుందాం కశ్యప్, అదే సత్యం. లెటెస్సే కనకదార స్తోత్రం చదవడం మూలంగా ఆర్థికంగా మెరుగుపడ్డారు, అవునా కదా? అది అలా చెప్పడం, అది చెప్పడం సత్యమా అసత్యమా అన్నది వాళ్ళ ఆర్థిక పుష్టిని మనం ఫస్టే మనం ఇప్పుడు ఈ రోజున, ఈరోజు ఆగస్టు 30, 2024, ఈ రోజున ఒక ఒక స్త్రీని, ఒక కుటుంబాన్ని కూర్చోబెట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మొత్తం లెక్కలేసి పెట్టండి. పెట్టి కనకదార స్తోత్రం చదవండి మీరు. సంవత్సరం తర్వాత మేము చూస్తాం మీ ఆర్థిక పరిస్థితి ఏంటి. మీరు అలా టెస్ట్ చేయండి. ఆహా, అంటే అలా పర్టికులర్ గా నేను టెస్ట్ చేయలేదు, కానీ దాదాపు ఒక 15-16 సంవత్సరాల నుంచి కూడా ఆ నేను నా పరిసరాలు ఉన్నటువంటి కొంతమంది హిందూ భక్తులను చూస్తున్నాను నేను. వాళ్ళని అబ్జర్వ్ చేసి నేను నా అబ్జర్వేషన్స్ నేను అవి నోట్ చేసుకుంటున్నాను. దాంట్లో ప్రాముఖ్యత కలిగినటువంటిది కనకదార స్తోత్రము, శుక్రవారం వ్రతము, తర్వాత వెంకటేశ్వర మహావిద్య, శ్రీ విద్య. ఇట్లా కొన్ని వాళ్ళు చెప్తారనమాట. అంటే మీరు కాదండి, మీరు చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు కదా, మీరు ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత కనిపిస్తారు. ఎలా ఉన్నారు అంటే, బాగున్నారు. ఇప్పుడు ఎట్లా బాగున్నారు, ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఈ అట్లా వ్యాపారం ఒక తప్పు దారిలో పోతుంటే ఇలా చేస్తున్నాము, లేకుంటే ఇలా ఒక మంచి ఉద్యోగం వచ్చింది అంటే అలా జరగడం కోసం కారణం ఏంది అని కూడా అడుగుతాను నేను. అడిగినప్పుడు చాలా మంది, ఎక్కువ మంది చెప్పిన సమాధానం కనకదార స్తోత్రం. ఆ తర్వాత ఆడవాళ్ళు శుక్రవార వ్రతము. నేను ఇప్పుడు అంటే అవి చెప్పడం జరిగింది. కాదంటలేదు. మీరు శ్రీనివాసులు గారు, ఆ, మీరు ఎన్ని ఆ, ఎగ్జాంపుల్స్ ఇచ్చినా ఒక స్టాటిస్టికల్ డేటా మీరు తీసుకుందే మీరు నమ్మడానికి వీల్లేదు. మనిషి అన్నవాడు ఆర్థికంగా మెరుగుపడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ స్తోత్రం చేసుకుంటూ తను కష్టపడుతున్నాడు అనుకోండి, కష్టపడినందుకైతే ఫలితం అయితే వస్తుంది కదా. వస్తుందా అవును, రాదా? అవును, ఇప్పుడు అలా అంటే కనకదార స్తోత్రం చదవకుండానే బిల్ గేట్స్ బిలియనీర్ అయిపోయాడు, ఒప్పుకుంటారా? అవును. మరి ఎంతో మంది కనకదార స్తోత్రం లేకుండానే బిలియనియర్స్ మిలియనియర్స్ అయి ఉన్నారు. కానీ ఈ కనకదార స్తోత్రం అన్నది వాళ్ళు స్తోత్రం చదివేటప్పుడు వాళ్ళ మైండ్ విచలితం కాకుండా ఫోకస్డ్ అవుతుంది.
ఫోకస్డ్ అయినప్పుడు వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ పెరుగుతుంది ఖచ్చితంగా. పెరిగినప్పుడు ఆ పెరిగిన దాన్ని ఉపయోగించుకున్నారు డెఫినెట్గా. స్తోత్రం చదవడం మూలంగా వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్తోత్రంలో ఏముందో తెలవాలి. ఆ స్తోత్రంలో ఏముందో తెలిస్తే ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో పాటు స్తోత్రం చదువుకుంటూ ఏకాగ్రతతో ఉంటే కనుక ఆ ఫోకస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మెదడులో ఆలోచనలు కూడా మారతాయి. మారినప్పుడు అదే దైవం అన్నమాట, అదే దైవశక్తి. సో అలా మార్చుకుంటున్నారనమాట. ఇప్పుడు ఒక వ్యక్తికి దురలవాటు ఒకటి ఉంది. ఆ దురలవాటు తాగుడు అనుకుందాం కాసేపు. ఆ తాగుడు మూలంగా అతను పోగొట్టుకుంటున్నాడు. సో అతన్ని కూర్చోపెట్టి రోజు ఇది చదువు, తర్వాత నువ్వు తాక్కో అంటే చదవడం మూలంగా అతనిలో ఫోకస్ పెరిగి విచక్షణ పెరుగుతుంది. విచక్షణ పెరిగి అరే నేను ఇది తాగుతున్న, ఇంత తప్పు చేస్తున్న జ్ఞానం వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే మానేయలేడు, కానీ కొద్ది కొద్దిగా మానుకుంటూ పోతాడు. ఒక టైంలో వచ్చేటప్పటికి అతను మెరుగుపడిపోతాడు. సో డెఫినెట్గా దైవం అది హెల్ప్ చేస్తుందని చెప్పి వేదం చెప్పింది. వేదంలో చెప్పడం ఏంటంటే ఏదైతే నువ్వు కోరుతున్నావో దానికి నువ్వు ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే నేను ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు భగవంతుడు. సో కనకదార స్తోత్రంలో కనుక ఆ మంత్ర పటిమ ఉంటే, మంత్రాలు వాడకుండా వాళ్ళు శ్లోకాలు వాడుతున్నారు మనుషులు రచించినవి. సో దేర్ఫోర్ అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఒక్క మంత్రంతో పోయేది 100 శ్లోకాలు చదువుకుంటే కానీ వాళ్ళకి అది అర్థం కాదు. సో అందుకని నేనేమంటున్నా అంటే ఏదైతే కనకదార స్తోత్రం చదువుతున్నారో దాని మూలంగా ఫలితం రాదు అని నేను చెప్పకూడదు, అలానే వస్తుంది అని నేను చెప్పకూడదు. సో వచ్చేది ఎవరికంటే ఎవరైతే దాన్ని నిశ్చలంగా కూర్చొని చదివి అర్థం చేసుకుంటూ వాళ్ళ మనసుల్ని ఏకాగ్రత వైపు ఫోకస్ చేసి చేయటం మూలంగా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది లైఫ్లో. తిరుగే లేదు అందులో, ఖచ్చితంగా. మరి ఒకసారి ఒక పెద్ద ఆయన నన్ను కలిసినప్పుడు ఆయన, సార్ నాకు జీతం సరిపోవట్లేదు అనుకుంటున్నాను, కాస్త జీతం పెరిగితే బాగుంటుంది అనుకున్నాను నేను అన్నా అనమాట ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే కుండకు చిల్లులు తక్కువ చెయ్యి అన్నాడు. అంటే కుండలో నీళ్లు పోసావు, ఒక చిల్లు పెట్టావు అంటే కారిపోతోంది, నువ్వు మళ్ళీ పోయాల్సి వస్తుంది. అలా కాకుండా నువ్వు నువ్వు 10 చిల్లులు పెట్టి కూర్చున్నావు, వాటిని 2 చిల్లుల కింద మార్చుకో, అప్పుడు తగ్గుతుంది, అవుట్ఫ్లో తగ్గి ఇన్ఫ్లో లోపల ఎక్కువసేపు ఉంటుంది అనమాట. సో అంటే నా ఖర్చు తగ్గించుకో అని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. ఇప్పుడు అది మంత్రం, ఆయన చెప్పింది మంత్రం, కుండకు చిల్లులు తక్కువ చేయి అన్నప్పుడు నా మంత్రం ఏంటి? ఖర్చు తగ్గు చెయ్యి అని. తగ్గించుకున్నాను, నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుపడింది అప్పుడు. ఇప్పుడు సింపుల్, నా చిన్నప్పుడు ఎప్పుడో, అంటే నేను చెప్పేది ఏంటంటే విషయము, ఇప్పుడు మనుషులు చెప్పే వాటిని మంత్రాల కింద ఎప్పుడు మారుతాయంటే వాటిని ఆలోచించినప్పుడు. ఆలోచించకుండా మీరు అభివృద్ధి చెందరు. నేనేమన్నా కనకదార స్తోత్రం చదివి బిల్ గేట్స్ లాగా అవ్వమనండి, మిగతా వాళ్ళందరూ కనకదార స్తోత్రం చదువుతారు. సింపుల్ స్టోరీ. అది అది చేయాలి. అది అది ఎక్స్పెరిమెంటల్ గా ఎస్, అథెంటికేటెడ్ గా చేస్తేనే నమ్ముతారు కదా. ఎస్. ఇప్పుడు ఇది ఏది ఎక్స్పెరిమెంట్గా నేనేదో చేయకుండా. రీసెర్చ్ చేసి అది అలా కదండి. ఇప్పుడు నేనేదో రీసెర్చ్ చేసేసి నేనేదో పేపర్ సబ్మిట్ చేసినంత మాత్రాన దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. ఎస్. ఇప్పుడు ఇప్పుడు మీలాంటి యూనివర్సిటీ నుంచి, మీలాంటి వేదిక్ యూనివర్సిటీ నుంచి మీ స్టూడెంట్స్ అట్లాంటి దాన్ని ఒక టాస్క్ గా తీసుకొని దీర్ఘకాలం అబ్జర్వేషన్ లో పెట్టి కొన్ని ఫ్యామిలీస్ ని ఇది అవుతుంది అని చెప్పడానికి మీరు చెప్పడం వల్ల ఒక అథెంటికేషన్ వస్తుంది. నేనన్నా నేను ఏదన్నా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే ముందరే చెప్తా, ఇది మేము చేస్తున్న ఎక్స్పెరిమెంటు, ఇగో ఇది వీళ్ళ పరిస్థితి అని స్పష్టంగా చెప్పి, ఎవరైతే ముందుకొచ్చి ఇగో మా ఆర్థిక పరిస్థితి అంతా మేము ముందు పెడతాము, ఇగో ఇది మా ఆర్థిక పరిస్థితి, ఈ రోజున మా మొత్తం ఇన్కమ్స్ ఇవి, మా మా పొజిషన్స్ ఇవి, మా ప్రమోషన్స్ ఇవి, ఇప్పుడు రావచ్చు అని ఛాన్సెస్ ఉన్నాయి, మేము ఇదని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత అదన్నీ రాసుకొని మన యూట్యూబ్లో అనౌన్స్ చేసి ఆ తర్వాత వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్పి 1 ఇయర్లో ఏమైందో కనుక్కోవచ్చు. అదండి. కాబట్టి ఏది ఎక్స్పెరిమెంట్ చేయకుండా, నేను ఎప్పుడు చూడండి హరికేన్స్ వచ్చినప్పుడు హరికేన్స్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిస్తామని ముందరే చెప్పి అనౌన్స్ చేసి ఆ ప్రాంతంకి వెళ్ళి చేసి దాన్ని చూపిస్తాం. అంటే ఇప్పుడు కనకదార స్తోత్రం కానీ, వెంకటేశ్వర మహావిద్య కానీ, శుక్రవార వ్రతం కానీ, ఇలాంటివి మీ విద్యార్థులు రీసెర్చ్ చేయడానికి పనికొచ్చే సబ్జెక్టులే అంటారు. ఏదన్నా పనికొచ్చే సబ్జెక్టేనండి, కానీ వేదంలో ఉండాలి అది.
మరి ఇప్పుడు ఒక మంత్రాన్ని అట్లా ఏదో స్తోత్రం కానివ్వండి, మంత్రం కానివ్వండి, వాళ్ళు కొద్ది రోజులు పఠించడం వల్ల వాళ్ళ లోపల కొంత మార్పు వచ్చినప్పుడు ఆ అన్ని మంత్రాలు కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు కుండకు ఎక్కువ చిల్లులు కాకుండా ఒకటే చిల్లు ఉండాలన్నట్టు మరి ఒకే శ్రీరామ మంత్రాన్ని చదివినప్పుడు వాళ్ళ లోపల మార్పు రాదు అని ఎలా చెప్పగలుగుతారు మీరు ఖచ్చితంగా? రామ అన్నది మంత్రం కాదండి. వేద అక్కడ మంత్రాలు వేరు. ఇప్పుడు కనకదార అక్కడ స్తోత్రం ఉంది, అది ఆ, వేదం కాదు. ఆ, మీకు అట్లనే విష్ణు సహస్రనామం ఉంది, అది వేదం కాదు. ఆ, ఇవన్నీ శ్లోక, ఛందోబద్ధమైన శ్లోకాలు అయి ఉండొచ్చు గాక, శ్లోక. ఆ శ్లోకాల్ని వేదంలోంచి తీసిన పదాలని తీసుకొని కూర్చి చేశారు. ఇప్పుడు వేదంలో సహస్ర శీర్ష పురుష అని మంత్రం ఉంది. సహస్ర శీర్ష అంటే ఇప్పుడు లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ అనంతమైన శీర్షాలు ఉన్నాయని రాసిన తర్వాత అట్లనే సహస్రాక్ష సహస్రపాత్ అన్నాడు. అన్నప్పుడు అనేక అనంతమైన కళ్ళు, అనంతమైన కాళ్ళు ఉన్నాయని చెప్పారు. అంటే అది విరాట్ స్వరూపానికి చెప్పినప్పుడు మళ్ళీ నేను విష్ణు సహస్రనామంలో చతుర్భుజ అని చెప్పి చదవడంలో అర్థం లేదు. అనంతమైన ఉన్నప్పుడు చతుర్భుజ ఏమిటి? కాబట్టి ఇవన్నీ మనుషులు రాసుకున్నవి. సో లెట్స్ బి వెరీ క్లియర్, వేదం వేరు, ఈ శ్లోకాలు వేరు. వేదంలోంచి తీసి కొన్ని అనుకూలంగా మార్చి ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేశారు కొంతమంది మహానుభావులు. కానీ వాటిల్లో కూడా వాళ్ళ అజ్ఞానంతో తప్పులు రాసుకుంటూ పోయారు. ఒకసారి వేదంలో నేను పుట్టను, అజన్ముణ్ణి అని రాసిన తర్వాత అజన్ముడు అనేక జన్మలు తీసుకున్నాడని చెప్పడం అనేది చాలా బూత్ అవుతుంది. అది నీకన్నా అర్థం కావాలి, నాకన్నా అర్థం కావాలి ఏం మాట్లాడుతున్నావు అని. అజన్ముడు అన్నప్పుడు జన్మ తీసుకోడు అనుకున్నప్పుడు ఇంకొక జన్మ ఇంకెవరన్నా తీసుకున్నా అని చెప్తే అది తప్పు అవుతుంది. వేదంలో ఎక్కడా కూడా నేను జన్మ తీసుకుంటాను ఎక్కడ వేద మంత్రాల్లో లేదు, మీకు లేదు. విశేషం ఏంటంటే ఇప్పుడు మీకు ఒక మంచి సీక్రెట్ రహస్యం చెప్తా, చూడండి, జాగ్రత్తగా వినండి. వేదాలు ఇవి వేద మంత్రము, ఇది వేద మంత్రం కాదు, ఇది వేద మంత్రం కాదు అని చెప్పేందుకు, ఇది వేద మంత్రమే అని చెప్పేందుకు మన దగ్గర పటిష్టమైన వ్యవస్థ ఉంది. ఎవరన్నా ఏదైనా రాసి ఇది వేదంలో చొప్పించడం ప్రయత్నం చేస్తే వాళ్ళ వీపు పడామని పేలుతుంది. ఎందుకంటే మేము వెంటనే పట్టేస్తాం ఇది కాదు అని. దానికి అసలు ఋషులు అమర్చిన పద్ధతి, ఒక స్క్రిప్ట్ రాసి పెట్టారనమాట. సో దట్ ఎవ్వడు వేదాన్ని కెలక్కకుండా చేసి పెట్టేశారు. సో దేర్ ఫోర్ ఎవరినైనా ఏదైనా కల్పించి రాస్తే వెంటనే దాన్ని మనము వాదించి దాన్ని ఇది కాదు అని చెప్పి పక్కన పడేయచ్చు. సో అందుకని శ్లోకాలు వేరు, వేద మంత్రాలు వేరు. వేద మంత్రాలని ఎలా అయితే మీరు ఈ స్తోత్రాలని చదువుతున్నారో అలానే వేద స్తోత్రాలు ఉన్నాయి, అవి చదువుకోవడము వాటి మూలంగా ఉపయోగం ఎక్కువ ఉంటుంది మీకు. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ వేద మంత్రాలు అనేవి ఒక నిర్దిష్టమైన సంఖ్యలో ఒక నిర్దిష్టమైన స్వరూపంలో ఉన్నాయి. దాని సంఖ్యను ఎవరు పెంచలేరు, అదేవిధంగా దాని మార్పు కూడా చేయలేరు అంటారు. చేయలేదు. మరి ఇప్పుడు ఆ వేదాలలో ఉమ్, శ్రీరామ ఇప్పుడు నేను యాక్చువల్గా చాలా మంది మన యూట్యూబ్ ప్రేక్షకులకి ఉమ్. ఆ నేను కళ్ళద్దాలు పెట్టుకోవడం నచ్చలేదు. సో ఇప్పుడు వాళ్ళ నేను కళ్ళద్దాలు వాళ్ళతో తీసేసి మీకేం పని అండి, మీరు పెట్టుకోండి. లేదండి, మనం కూడా వాళ్ళ కోసమేగా చర్చ చేస్తుంది. వాళ్ళ చర్చ చేస్తున్నారు, కళ్ళజోడు కాదు కదా. ఆ సరే ఇప్పుడు నేను ఇప్పుడు కళ్ళజోడు తీసేస్తాను. ఆ, కళ్ళజోడు నేను కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నానంటే ఉమ్, నాస్తికత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి సింబాలిక్ గా ఉండాలని నేను ఆ ఉమ్. కళ్ళజోడు పెట్టుకోవడం జరిగింది. నాకు అర్థమైంది, నాకు అది అర్థమైంది. యాక్చువల్గా అది ఉమ్, యాక్చువల్లీ ఏదో నా డ్రైవింగ్ చేసేప్పుడు పెట్టుకుంటామండి. అవును, సన్ అవును. అది ఏదో ఉమ్. సన్ రేస్ పడ్డప్పుడు ఎండకు ఎక్కువ కొట్టకుండా ఇది పెట్టుకుంటాం, అంటే ఎస్. డ్రైవింగ్ ప్రొటెక్షన్ లా ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు ఉమ్, నేను ఇప్పుడు నా క్వశ్చన్ అండి, ఇంత చర్చ అయిన తర్వాత ఇప్పుడు నా క్వశ్చన్, శ్రీరామ ఉమ్. అనే పదం వేదంలో ఉందా లేదా? లేదండి, రామ పదం ఉంటుంది, శ్రీ పదం ఉంటుంది, కానీ శ్రీరామ అనే పదం ఉండదండి.
మరి వేరు రామ అనే పదం ఎలా వచ్చిందని, ఉంటుంది. అంటే ఏ రూపంలో ఉంటుందండి? ఇప్పుడు రామ అనే పదం ఏ రూపంలో ఉంటుంది? అదే ఏ రా ఏ అర్థాన్ని ఇస్తుంది వేదంలో? రమ్యమైంది, ఇప్పుడు ఇప్పుడు ప్రియమైంది అని అలాంటి అర్థాల్లో వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏమన్నంటే మనకి వేదంలో ఎవరి చరిత్ర ఉండదండి. ఎవరి చరిత్ర ఉండదు. ఎవరన్నా అన్నారు అంటే వాళ్ళు అజ్ఞానులు అని అర్థం అనమాట. ఏ ఏ దేశం పేరు ఉండదండి. ఏ ప్రాంతం పేరు అంటే ఉండదు. అన్నిటి యూనివర్సల్గా ప్రతి మానవుడికి ఎక్కడున్న వాడు బ్రెజిల్లో ఎక్కడ, సౌత్ అమెరికాలో కింద, సౌత్ ఆఫ్రికాలో కింద, ఆస్ట్రేలియాలో ఎక్కడో, న్యూజిలాండ్లో ఎక్కడో, జపాన్లో ఎక్కడో, అమెరికాలో ఎక్కడో, యూరోప్లో ఎక్కడో, లేకపోతే అంటార్కిటికా ఆర్కిటికా ఎక్కడున్నా సరే ప్రతి మానవుడికి ఉపయోగపడేదే వేదం. అంతేకాదు ఇతర గ్రహాల మీద, అనేక గ్రహాల మీద ఎక్కడున్నా సరే అది ఉపయోగపడేదే వేదం. నేను ఒకసారి శ్రీశైలం అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఒక ఒక నేను అట్లా ఇట్లా ఎవరైనా జ్ఞానులు దొరుకుతారేమో అని వెతుకుతున్నా చిన్నప్పుడు. వెతుకుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు అక్కడ కలిసి, "ఇగో అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు, ఆయన బాగా జ్ఞాని, ఆయనకి బాగా తెలుసు విషయాలు, ఆయన పోయి కనుక్కోను." అంటే అక్కడికి వెళ్తే ఆ సన్యాసి లేడు, ఆయన శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు ఉంటే ఆ శిష్యుడిని ఇట్లా నేను ఆయన కలవడానికి వచ్చాను అంటే, లేదు ఆయన ధ్యానంలో ఉన్నారు, ఇప్పుడు బయటికి రారు, ఒక 12 గంటలు పడుతుంది, సో ఆ తర్వాత ఆయన కర్నూలుకి వెళ్ళిపోతాడు అని అదేదో చెప్పాడు. చెప్తే నేను అన్నాను, అట్లనా అయితే మరి నేను ఆయన ప్రశ్న అడుగుదాను, సరే రేపే వస్తాను అంటే, లేదు నువ్వు నన్ను అడుగు నేను చెప్తా అన్నాడు. అంటే నేను అన్నా 4 వేదాల గురించి నేను మాట్లాడడానికి వచ్చాను అండి అని చెప్పాను నేను. అంటే ఆయన అన్నాడు, సి ప్రతి భూమిలో ఉన్నవాడికి అందరికీ 4 వేదాలు, అదే కనుక వేరే గ్రహంలో ఉంటే 12 వేదాలు అని ఏవో లెక్కలు చెప్పాడు. నాకు ఎంత చిరాకు వచ్చిందంటే, అసలు వీడి దగ్గర నేను వచ్చి నేను అడుగుతున్నాను, ఎందుకురా అడుగుతున్నాను అన్నంత బాధ కలిగింది. నేను అన్నా, నీకు 12 వేదాలు ఏంటి, ఉన్న 4 వేదాలు నువ్వు 12 వేదాలు ఎట్ట చేసినావు అన్న. అంటే నువ్వు నన్ను అడగడానికి వచ్చినావా, నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికి వచ్చినావా అన్నాడు. అంటే నువ్వు ఇప్పుడు నీకు తెలిసింది 4 వేదాల్లో ఏముందో చెప్పవా అన్న. ఇక అప్పుడు నోరు మూసుకున్నాను. అంటే ఏంటంటే అవకాశం దొరికితే వాళ్ళు ఎంత ప్రమోట్ చేసుకుంటారంటే వాళ్ళని వాళ్ళు అలా ప్రమోట్ చేసుకుంటారు. నాస్తికులైనా అంతే, ఆస్తికులైనా అంతే. ఎవ్వరు కూడా అసత్యం చెప్పకూడదు, ఉన్నది సత్యం చెప్పాలి. ఇప్పుడు దానికి వచ్చేది నీకు వచ్చేది ఏమి ఉండదు అక్కడ. సో లెట్స్ బీ ట్రూత్ఫుల్ టు ద పీపుల్, లెట్స్ నాట్ యూనో గలీబుల్ చేయకూడదు పబ్లిక్ని. నువ్వు నమ్మట్లేదు విషయం వేరు, కానీ అసత్యం మటుకు మనం ప్రచారం చేయనేకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒక మాట తెలియక ఏదైనా తప్పు మాట్లాడితే, ఇగో ఈ తప్పు మాట్లాడడం తప్పైందండి, ఇక్కడ ఇది కాదు ఇట్లా అని చెప్పుకోవడం తప్పు లేదు. మనిషి అన్నవాడు తప్పు చేయకుండా ఉంటాడా? ఎప్పుడైనా తప్పు చేయొచ్చు కాక. సో మనం ఇది సత్యమే పలకాలి. కాబట్టి శ్రీరామ అన్న పదము వేదంలో ఉండదు. ఉన్నా కానీ అది ఆ రాముని చెప్పదు. ఇది విశేషం. అంటే ఆ రాముడి కంటే పూర్వమే, అంటే రాముడు కూడా వేదాలు చదువుకున్నాడు కదండి. మరి అది అంటే అంటే రాముడి కంటే పూర్వం ఉన్నాయి వేదాలు. అది ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా ఏంటి ఆ, నిర్దిష్టంగా చెప్పారు. వేదాల లోపల ఏవైతే శ్లోకాలు ఉంటాయో అవి ఎవ్వరి వల్ల కూడా ఆల్టర్ చేయబడవు. అవి మార్పు వాటిని చెందవచ్చు. వాటి వాటిని సంఖ్య మంత్రాలు పెరగదు. అంటారు. అవి వా- అవి వాటి స్వరూపం మారదు. అది అంటే ఇప్పుడు ఏదైతే వేదము కృష్ణుడు చదువుకున్న అదే వేదము, రాముడు చదువుకున్నది కూడా అదే వేదము, రాముడు గురువు గారైన విశ్వామిత్రుడు చదువుకున్నది కూడా అదే వేదం. అవును. సో అంటే మనము మన మనకు తెలిసిన వరకు ఇప్పుడు మన చరిత్రలో కానివ్వండి, మన పురాణాలలో కానివ్వండి, దేంట్లో అయినా సరే, ఎవరైనా సరే, ఏ మతంలో అయినా సరే, ఎవరు చెప్పినా సరే, వాళ్ళు వేదాన్ని చదివారు, వేద విజ్ఞానాన్ని సంపాదించారు అంటే అందరు ఒకేలాగే చదువుకున్నారు. అంతే, డౌట్ లేదు. సో ఆ చదువుకొని వాళ్ళ వాళ్ళ సమాజాలకు అనుగుణంగా, వాళ్ళ వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలకు అనుగుణంగా ఆ వేదాన్ని తర్జుమా చేసి సమూహాలు తయారు చేశారు, మతాలు తయారు చేశారని చెప్పుకోవచ్చా? మీరు బాగా చెప్పారు. అది చెప్పాడు అంటే అతను వేదం చదవలేదని అర్థం. మతం స్థాపించాడు అంటే వేదం చదవలేదని అర్థం. ఎందుకంటే మరి వేదం ఎట్లా అర్థం కావాలంటే సామాన్య ప్రజలకి అర్థం కాకపోవడం అర్థం వల్ల కావడానికి దాని సారం ఏదో చెప్పడానికి ప్రయత్నించి ఉంటాడుగా. yes. అంటే ఎప్పుడన్నా వేరే మతాలు ఏర్పడినప్పుడు వాటి నుంచి సెపరేట్ చేయడం కోసం చేయాలి తప్పితే మనము లేదా మతం స్థాపించం.
అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు సపోజ్ ఉమ్, నేను వెళ్ళాను, ఇప్పుడు ఏదో ఒక దీవికి వెళ్ళాను. ఉమ్, ఒక టీచర్గా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను, లేకుంటే నాకు ఇక ఈ సమాజంలో నచ్చలేదు, ఒక టీచర్ ఒక దీవికి వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నాను, అక్కడ చుట్టూ ప్రజలు ఉన్నారు. ఉమ్, ఆ ప్రజలకు నేను ఆల్రెడీ విజ్ఞానాన్ని పొందే వెళ్ళాను అనుకుందాం. ఉమ్. సో వాళ్ళకి అర్థం కావాలంటే నాకంటూ ఒక భాషలో నేను చెప్తాను కదా వాళ్ళకి, ఆ చెప్తారు. సమాజానికి. అవును. చెప్పినప్పుడు దాంట్లో తెలివైన స్టూడెంట్స్ ఉంటారు. ఉమ్, తెలివైన స్టూడెంట్స్ అందరూ కూడా మా గురువు గారు చెప్పింది ఇలాగా, ఆయన వేద విజ్ఞానియే, వేదాలు చదువుకున్నవాడే, కానీ ఆయన ఇలా 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 చెప్పాడు, ఆ ప్రకారంగా నడుచుకోవడం వల్ల మేమందరం సుఖ సంతోషంగా ఉన్నాము, సుఖ సంతోషాలతో ఉన్నాము అని భావించి అది పాటిస్తారు. ఉమ్, సో ఉమ్. నా తదనంతరము అదొక మతం అయిపోద్ది. అయిపోద్ది అంటే అనుకోవచ్చా? మతం అయితే తప్పు అవుతుంది అంటున్నా. ఇప్పుడు ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్, అంటే ఫ్యాక్ట్స్. జీవన విధానం, ఆ జీవన విధానాన్ని అదే ఇంకా ఒకరొకరు మతం అనొచ్చు. అదే నేనేమంటున్నా అంటే, మీరు మతము అని ఏదైతే అంటున్నారో అది వేదానికి అనుగుణంగా ఉంటే సరిపోతుంది. వేదానికి వ్యతిరేకంగా ఉంటే తప్పు అవుతుంది. ఇది రెండే మనకి. అంటే వేదానికి అనుగుణంగా ఉంది, వేదానికి అనుగుణంగా లేదు అన్ని టెస్ట్ చేయగలిగే పద్ధతులు కూడా ఉన్నాయా వేదంలో? ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. ప్రతిదీ. ఇప్పుడు వేదము తనకు తనే ప్రమాణం, స్వతహ ప్రమాణము అంటాం. మరి ఇప్పుడు ఇంత క్లిష్టమైన వేదాన్ని, ఇంత అంటే ఇప్పుడు సామాన్య జనానికి అర్థం కాని విధంగా అసలు ఆ దైవం ఎందుకు రాశాడు? దైవం రాయలేదండి అట్లా. దైవం రాయలేదు. మనం మనం చేసుకున్నాం అట్లా. మీరు ఎవరు ఇప్పుడు మీరు రాశారు? మీరు ఇప్పుడు చూడండి. మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారా లేదా? అవును. వాళ్ళు ఎల్కేజీ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి, సెకండ్ క్లాస్ నుంచి, 10th క్లాస్ అట్లా వస్తూనే ఉన్నారు కదా. అవును. అది ఏ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషను? గవర్నమెంట్ డిసైడ్ చేసిన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. అవును. అలానే మీరు వేద పాఠశాలలో చేరిస్తే వేదం కూడా నేర్చుకుంటారు. సింపుల్ స్టోరీ. నేర్చుకుంటారు. అంతే. అది మరి కష్టం కాదు. ఆ కష్టం కాదు. ఆ వేదంలోని ఆ శ్లోకాలు ఎవరు రాస్తారు అవి? ఆ? ఆ వేదంలోని శ్లోకాలు ఎవరు రాశారు? వే అప్పటి గురువులే రాశారంటారా? చెప్తా. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను స్పష్టంగా, అందరూ వింటుడు. వేదంలో ఉన్న వాటిని మంత్రాలు అంటారు, శ్లోకాలు అనకూడదు. ఓకే, మంత్రాలు. ఆ, ఆ, ఇప్పుడు భగవద్గీతలో ఉన్నవి శ్లోకాలు, శ్లోకాలు. ఓకే. ఉపనిషత్తుల్లో ఉన్నవి శ్లోకాలు, ఓకే. దర్శనాల్లో ఉన్నవి సూత్రాలు. ఇలా ఒక ప్రతి వాటికి పేర్లు ఉంటాయి. సో ఇప్పుడు వేదంలో ఉన్న మంత్రాలు ఎవరి చేత వ్రాయబడి లేవు. అవి ఉమ్. పరమాత్ముడు సృష్టి ఆదిలో తన జ్ఞానాన్ని మానవులకు అందించాడు. నలుగురు ఋషుల్లో ఆయన స్థాపించాడు. ఆ ఋషులు మిగతా ప్రజలకు చెప్పడం మూలంగా వాళ్ళు నేర్చుకుంటూ వెళ్ళారు. దానిలోనే మనువు కూడా ఒకడు, బ్రహ్మ కూడా ఒకడు. ఉమ్. మనం చతుర్ముఖ బ్రహ్మ అంటే 4 వేదాలు నేర్చుకున్నాడని చెప్పడం అన్నమాట. ఉమ్. సో దేర్ ఫోర్ ఆయన బ్రహ్మ అని ఎప్పుడు అంటామంటే 4 వేదాలు నేర్చుకున్న వాడిని బ్రహ్మ అంటాం. మీకు అర్థమైందా? అంటే దైవం చేతనే ఉచ్చరింపబడింది. దైవం జ్ఞానాన్ని నలుగురికి చెప్పారు, ఆ నలుగురు కూడా మానవులే, వాళ్ళ ఎస్. ద్వారా వృద్ధి పొందింది అంటారు. అంతే. అదే వేదం ఖచ్చితంగా. చెప్తుంది. అదే వేదన చెప్తుంది. అదే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు. అంటే మరి వేదం అనేది మానవులకే ఎందుకు ఇచ్చాడండి ఆయన? అది ఆయన జ్ఞాని కాబట్టి, పరమాత్ముడు జ్ఞాని కాబట్టి మానవులకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం మానవులు భూగోళం పైనే ఉన్నారా, వేరే గ్రహాల పైన కూడా ఉన్నారా? ఇది చాలా సింపుల్ ప్రశ్న అండి. వేరే గ్రహాల మీద ఉన్నారు, మానవుల రూపంలో ఉన్నారు, ఏ రూపంలో ఉన్నారు? వాళ్ళు ఏ రూపంలో ఉన్నా కానీ ఆ మనిషికి ఉన్న మేధస్సు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా వేదం అందిస్తాడు. ఉమ్. ఏ రూపంలో ఉన్నారు మనం ఇప్పటిదాకా వెళ్ళి చూడలేదు కదా. అవును. ఉమ్, ఇప్పుడు అంటే ఎవరన్నా ఉన్నారంటారు. అన్నారనుకో. అంటే ఆ? అంటే ఇప్పుడు ఉమ్, ఆయన దైవానికి గ్రహాల భేదం లేదు.
ఆయన సృష్టిలో కూడా అనంతమైన గ్రహాలు ఉన్నాయి. సో అనంతమైన గ్రహాలు ఉన్నప్పుడు మన భూగోళం మీద ఉన్న మానవులకే ఎందుకు ఈ వేద విజ్ఞానాన్ని ఇవ్వాలి? అదే మన పొరపాటు. మన పొరపాటు ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెట్స్ సే దట్ ఒక పక్షి ఉంది. ఆ పక్షి గూడు గూడు కట్టింది, దానిలో పిల్లని పెట్టింది, గుడ్లు పెట్టింది, గుడ్డు పొదిగింది, పిల్లలు అయ్యాయి. ఆ పిల్లలకి తల్లి నేర్పిస్తుంది, ఎగరడం నేర్పిస్తుంది కదా. అవును. అలానే ఒక ఒక ఆవుకి దూడ పుట్టింది. ఆ దూడ అవును. ఏం చేస్తుంది? ఆవు యొక్క పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు తాగడానికి ప్రయత్నం చేస్తుంది. అవును. దానికి ఎవరు నేర్పించరు కదా. అవును. ఉమ్. అంటే సహజంగా వాటికి ఆ జ్ఞానాన్ని పరమాత్ముడు ఇచ్చాడు. ఉమ్. వేటి వేటికి ఏ ఏ జ్ఞానం ఇవ్వాలో, వాటి వాటికి ఎంతెంత మేధస్సు కావాలో అంతంతా ఇచ్చి కూర్చున్నాడు ఆయన. ఉమ్. మానవుడికి ఇచ్చిన మేధస్సు ప్రకారం మానవుడు తన ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనము కర్మజీవులము, జంతువులు భోగ్యజీవులు. చెట్లు భోగ్యజీవులు కాదు, కర్మజీవులు కాదు, ఉమ్. త్యాగజీవులు. ఉమ్. ఇక ఉమ్. రాళ్ళు రప్పులు అయితే జీవులే కాదు. ఉమ్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అవి భోగం కోసం పుట్టినవి. భోగం కోసం పుట్టిన వాటికి జ్ఞానం అంత అవసరం ఉండదు. ఉమ్. అవి తింటాయి, పడుకుంటాయి, పిల్లల్ని కనేందుకు సంతానోత్పత్తి కోసము పాటుపడతాయి. అంతే, సింపుల్ స్టోరీ. ఉమ్. కానీ అవి మానవుడు మనం ఈ అలా. భూమి ఉమ్, అవి మనం ఈ భూమి పైన భూగోళం పైన దర్శిస్తున్నాం కాబట్టి మనం చెప్పగలుగుతున్నాము. సో ఈ భూగోళం పైన ఉన్న అన్ని జీవులలో కూడా ఆ, మీ అభిప్రాయం ప్రకారం మానవుడే ఉత్తమమైన జీవి కాబట్టి ఆ మానవులకు మాత్రమే అర్థమయ్యే విధంగా, అప్పుడున్న నలుగురు మానవులకు అర్థమయ్యే విధంగా వేదాలు వేదాలు ఇవ్వబడ్డాయి. వేద రూపంలో జ్ఞానం ఇవ్వబడింది దైవం చేత ఉమ్, అంటారు మీరు. అవును. అప్పుడు సృష్టి ఆదిలో నలుగురే కాదు, కొన్ని కోటాను కోట్ల మంది పుట్టారు. ఉమ్. కానీ అందరికీ అది ఇవ్వలేదు. ఈ నలుగురికి ఇచ్చి ఈ నలుగురు ద్వారా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకే ఆ యొక్క అర్హత ఉంది. ఉమ్. సో ఆ యొక్క అర్హత ఉంది కాబట్టి వాళ్ళు, మీకు వేద మంత్రంలోనే ఒక చోటు ఉంటుంది, ఎవరైతే ముక్త జీవులు ఉంటారో వాళ్ళు సృష్టి ఉమ్. జరుగుతున్నప్పుడు మేము వెళ్ళి ఈ వేదాన్ని మేము ప్రచారం చేస్తామని వచ్చి వేదాన్ని ప్రచారం చేసి మళ్ళీ వాళ్ళు ముక్తిలోకి వెళ్ళిపోతారు. ఉమ్. సో ఇది ఈ సృష్టి క్రమం అంతా వేదంలో ఉంది. నేను ఒక నాసదీయ సూక్తం అన్న దానిలో చెప్తూ నేను కొన్ని వీడియోల్లో చెప్పాను కూడా ఇది. సో ఇదేంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే కంటితో చూస్తున్నామో, చెవులతో వింటున్నామో, ముక్కుతో వాసన పీల్చుకుంటున్నామో, నాలుకతో రుచి చూస్తున్నామో, స్పర్శతో తెలుసుకుంటున్నామో, ఇవి ప్రత్యక్ష ప్రమాణము అంటారు. ఉమ్. ఇది కాకుండా ఆ ప్రత్యక్ష ప్రమాణాలకు కూడా మనకి ఏవేవి అవరోధాలు ఉన్నాయో చెప్తాడనమాట అందులో. ఇవి కాకుండా అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు సైన్స్ అంతా అనుమాన ప్రమాణమే, ఏది ప్రత్యక్షం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షం అవుతోంది అంతే. సో ఇప్పుడు ఏమవుతుందంటే, వర్షం పడుతుంది అన్నప్పుడు మేఘాలు ఉన్నాయని తెలుస్తుంది, చూస్తాం. సో మళ్ళీ నెక్స్ట్ టైం మేఘాలు పట్టినప్పుడు వర్షం పడచ్చు అని అనుమానం పడతాం. ఉమ్. వర్షం పడచ్చు, పడకపోవచ్చు. ఉమ్. అలా అన్నప్పుడు అనుమాన ప్రమాణం ఎప్పటిదాకా వస్తుందంటే, ఒకసారి సత్యమయ్యి, రెండుసార్లు సత్యమయ్యి, 10 సార్లు సత్యమైనప్పుడు 11వ సారి అనుమానంతో చెప్తామని. ఉమ్. ఇంకా మూడోది శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణము అంటే ఏంటంటే, ఒక నిస్వార్థపరుడు సత్యమే పలికేటువంటి వ్యక్తి తను చెప్పింది ఏదైతే ఉంటుందో అది ప్రమాణంగా తీసుకోవాలి. ఉమ్. సత్యమే చెప్పే వ్యక్తి అసత్యం చెప్పకుండా ధర్మాన్ని పాటిస్తూ ఉంటూ ఎవరికి హాని చేయకుండా తను నిస్వార్థపరుడై ఉండి చెప్పేవాడిని శబ్ద ప్రమాణం కింద తీసుకుంటాం. ఉమ్. అలాంటి శబ్ద ప్రమాణాలే రామాయణ మహాభారత. ఉమ్. వాటిలో కల్పితాలు వచ్చేసినాయి బికాస్ ఆఫ్ అదర్స్. సో ఇవి ఇవి మనకి ఈ 3 ప్రమాణాలు. 4వ ప్రమాణం అలంకార ప్రమాణం. అంటే ఏంటంటే, మీరు ఒక పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి, మీ మీ స్కూల్లో ఉన్నవాడికి, ఎప్పుడు పులిని చూడని వ్యక్తికి మీరు పులిని గురించి చెప్పాలి.
అన్నప్పుడు మీరేం చేస్తారు, ఒక దాంతో పోల్చి చెప్తారు. పిల్లిని చూపించి, పిల్లి నువ్వు రోజు చూస్తున్నావు కదా, ఇలానే ఉంటుంది, పెద్ద సైజుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, ఇట్లా చెప్పుకుంటూ వస్తాం. అది పులిరా అని చెప్తాం. సో అప్పుడు ఆ పిల్లవాడు రేపు పొద్దున్న అటువంటి జంతువుని చూసినప్పుడు ఇది పులే ఉండవచ్చు అని అనుమానిస్తాడు. తర్వాత ధృవీకరించుకుంటాడు, మీరు చెప్పిన లక్షణాలన్నీ దానికి ఉన్నాయని. అవునా కదా? సో ఇది ఇలాంటి నాలుగు ప్రమాణాలు ఉంటాయి. ఇంకో 4 ప్రమాణాలు కూడా ఉంటాయి. సో ప్రస్తుతం అయితే ఈ 4 ప్రమాణాల కిందే మిగతా 4 కూడా వస్తాయి కాబట్టి 8 ప్రమాణాలు టోటల్లీ. సో ఇలా ప్రమాణపూర్వకంగా నేర్చుకునేది వేదం. ఏదో చెప్పేశాం గాలికి, విన్నాడు, అది సత్యం అని నమ్మాడు కాదు అక్కడ. ఇలాంటి ప్రమాణాలతో మనం సత్యం ఏదో తెలుసుకుంటాం. సో అంటే ఇప్పుడు వేదాల లోపల సత్యం అనేదే ఉంటుంది, ఎందుకంటే అవి దైవం చేత ప్రవచించబడ్డాయి కాబట్టి. ఎస్, ఆ వేదాలు అనేది అనాది కాలంలోనే బోధించబడ్డాయి. అండ్ ఏదైతే సృష్టి మొదట్లో చాలా కోటాను కోట్ల జీవులు ఉన్నప్పటికి కూడా ఆ జీవులన్నింటిలో కూడా ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు అర్హులు కాబట్టి ఆ నలుగురికి చెప్పడం జరిగింది. అవునండి. ఆ నలుగురు పేర్లు ఏంటండి? ఆ, ఋగ్వేదమేమో అగ్ని అన్న ఋషికి ఇచ్చాడు. అలానే యజుర్వేదం అన్నది వాయు, సామవేదం అన్నది ఆదిత్యుడు, అంగిరసుడికేమో అథర్వవేదం. ఇలా ఈ నలుగురికి ఇచ్చాడు. అయితే ఈ నలుగురికి పేర్లు ఎవరు పెట్టారు? ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే పెట్టుకున్నారా, లేకపోతే దైవం ఏమైనా పెట్టిందా అన్న ప్రశ్న వస్తే, మీరు కనుక వేదం చదివితే మీకు అర్థమవుతుంది. ఋషులు పేర్లు ఉంటాయి. ఒక మంత్రానికి ఒక ఋషి పేరు ఉంటుంది. అక్కడ అగ్ని పేరు ఉండకపోవచ్చు, ఋషి పేరు, దేవత పేరు అగ్ని ఉంటుంది, ఋషి పేరు భరద్వాజ అని ఉందనుకుందాం. మరి ఇది మీరు ఈ ఋగ్వేదం అంతా అగ్నికి ఇచ్చారన్నారు, మరి ఈ ఋషి పేరు భరద్వాజ ఉంది అని మీరు క్వశ్చన్ అడగాలి. దానికి సమాధానం ఏంటంటే, వాళ్ళు ఇనీషియల్గా ఇచ్చిన ఋషులు వేదాన్ని తీసుకొని అందరికీ పంచడమే వాళ్ళ పని, కానీ వాళ్ళకి ఆల్రెడీ దర్శనం అయ్యి ఉంది కాబట్టే ఆ మంత్రాలు వాళ్ళకి వచ్చాయి. సో ఆ మంత్రాలన్నింటినీ మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు మొట్టమొదటి ఏ ఋషి దర్శనం చేసుకున్నాడో ఆయన పేరు దాని మీద ఉంటుంది. సో కొంతమంది ఋషులు ఏం చేస్తారు, ఆ మంత్రానికి అనుగుణంగా తన పేరును కూడా మార్చుకుంటారు. సో ఋగ్వేదంలో మెజారిటీ ఆఫ్ ద మంత్రాలు అగ్ని గురించి ఉన్నాయి. సో అగ్ని నామకం అయింది. సో యజుర్వేదం అన్నది వాయునామకమైంది, కర్మ చేస్తుంది కాబట్టి. ఏదన్నా కర్మ చేయాలంటే వాయువు కావాలి, లేకపోతే కుదరదు. సామవేదం అన్నది ఆదిత్యుడి నామమైంది, ఎందుకంటే అదంతా పరమాత్ముడి గురించే చెప్తుంది కాబట్టి. అంగిరసుడు అథర్వవేదం. సో ఆయన పేరు అది. అందులో మీకు అథర్వవేదం చదివినప్పుడు అంగిరసుడు ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. సో ఇలా వేదాలకి పేర్లు, తర్వాత వాళ్ళ ఋషుల పేర్లు ఎవరికి ఇచ్చాడు ఆ పేర్లు కూడా తర్వాతనే వచ్చినాయి, కానీ ముందు రాలేదు కదా. అంటే ఇప్పుడు ఆ అగ్ని, వాయు అనే ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు ఉన్న మానవులవే అంటారా? వేదంలోంచి తీసుకుని వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నవి. మొదట మొదట పుట్టినప్పుడు వాళ్ళకి పేర్లు ఎవరు పెట్టాలి, వాళ్ళకి వాళ్ళే ఉంటాయి అన్నమాట. అదే జ్ఞానులు అంటే అప్పుడు ఆ ఋషులు నలుగురే మిగతా వాళ్ళకు కూడా పేర్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇవి పేర్లు, ఇవి వేదంలో ఉన్న పేర్లు, ఇవి ఇది పరమాత్ముడు ఇచ్చాడు, మనందరినీ సృష్టి చేసి. అందరూ కూడా యువావస్థలో సృష్టింపబడ్డారు. సో వాళ్ళందరికీ కూడా మేమందరం ఇప్పుడు సృష్టి చేయబడ్డామన్న జ్ఞానం ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆ ఆ నలుగురికి దైవం ఇచ్చాడు అంటారు మీరు. ఉమ్. ఆ ఆ నలుగురి ద్వారా మళ్ళీ భరద్వాజ భరద్వాజుడు కానివ్వండి, భరద్వాజాది మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే దాన్ని భరద్వాజ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే అదే నేను. అదే అదే అలాంటి వారందరూ కూడా వాళ్ళు అన్వయించుకొని దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయడం జరిగింది. వాళ్ళు దర్శించుకున్న మంత్రాలను చెప్పారు వాళ్ళు. దర్శించుకోవడం అంటే అది వెరీ ఇంపార్టెంట్.
దర్శనము అంటే మంత్రాన్ని కంప్లీట్గా అవగాహన చేసుకొని దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగల శక్తి ఉన్నవాడు. ఉమ్. ఉమ్. దాన్నే దర్శనము అంటారు. మరి ఇప్పుడు ఇక్కడే అండి ఇప్పుడు సహజంగా మాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడే వస్తుంది. అసలు దైవము అంత సంక్లిష్టంగా ఎందుకు తయారు చేయాలి వేద విజ్ఞానాన్ని? ఆయన తయారు చేయలేదండి, మనం తయారు చేసుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను. ఆ నలుగురికి బోధన చేశాడు కదా, ఉమ్. జ్ఞానాన్ని ఆ నలుగురికి బోధన చేశాడు. ఆ నలుగురుని ఆ నలుగురు చేసిన బోధనని చాలా మంది, కొంతమంది దర్శించుకున్నారు. మొత్తం అయితే కాదు కదా. ఇప్పుడు శక్తి, ఎవరి శక్తి ఎట్లున్నా వాళ్ళు దర్శించు. ఇప్పుడు మీరు ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారా కాదా? ఉమ్. వాళ్ళందరూ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయగలుగుతారా? ఉమ్. వాళ్ళు ఇంట్రెస్ట్ అండి. ఉమ్. అవునా కదా? బయోటెక్నాలజీలో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ అన్నీ చేయగలుగుతారని చేయలేరు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సింపుల్ స్టోరీ ఇక్కడ. ఇప్పుడు అన్ని, అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అమెరికాలో బోధన 1000 యూనివర్సిటీస్ పైన ఉన్నాయి. 1000 యూనివర్సిటీస్ పైన ఉన్నవన్నీ కూడా అన్నీ సాధించినాయి అంటే లేదు. కొన్ని యూనివర్సిటీ ప్రాముఖ్యం పొందినాయి. అంటే ఇప్పుడు ఈ బోధన అనేది ఏ సమయంలో జరిగి ఉంటది? అప్పుడే ఆది నుంచి జరిగింది, సృష్టి ఆది నుంచి. అంటే ఆది అంటే కొంచెం దాన్ని మనము ఏమైనా ఎస్టిమేట్ వేసుకోవడానికి వీలుంటుందా? ఉంది. 197 కోట్ల సంవత్సరాలు, చిల్లర సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడు ఆ దాంట్లో ఇప్పుడు భూమి పుత్రుడు అని ఇప్పుడు అది అది మార్స్ కుజగ్రహాన్ని పిలిచే సంఘటన కూడా ఉందా? భౌమ అంటే అదే. ఆ. సో అంటే ఉమ్, ఉమ్. అంటే మనం చెప్పుకోవచ్చా వేదాలు అనేది భూమి నుంచి ఈ కుజుడు ఆ మార్స్ గ్రహం వేరుపడిన తర్వాతనే చెప్పబడింది అనొచ్చా? చెప్పచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇందులో మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, 197 కోట్ల సంవత్సరాలైంది అనడానికి సాక్ష్యం కావాలి కదా మనకి. ఉమ్. ఎవిడెన్స్ కావాలి కదా. ఉమ్. నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీరు ఇప్పుడున్న ఏథిస్టులు కానీ, లేకపోతే ఇప్పుడున్న ఎవల్యూషనిస్టులు కానీ అందరూ చెప్పేది ఏంటి? మానవుడు పుట్టి 5,000, 10,000, 15,000, 30,000, 40,000, 1,00,000, 2,00,000 అయింది అంటున్నారు. మొదట్లో మానవుడు అంటే ఏదో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వాళ్ళు ఎదగడానికి, ఇప్పుడున్న మానవుడు, ఈ తెలివైన మానవుడు ఎదిగి 5,000 సంవత్సరాలు అయిందంటారు, లేదా 10,000 అంటారు. లేకపోతే ఇక దానికి మళ్ళీ ఇంకెవడో మంచి పుర్రె దొరికితే 30,000 అంటారు. మొన్న సడన్గా ఒక చోట ఆఫ్రికాలో ఒక ఒక చెక్కతో చేసిన వస్తువులు దొరికినాయి. అవి దాదాపు 2,00,000 పైన సంవత్సరాల పైన అనమాట. అంటే అటువంటి స్కిల్తో తయారు చేయగల మైండ్ కావాలి అంటే ఇప్పుడున్న మానవుడే చేయగలడు, కానీ అప్పుడున్న మానవుడు తయారు చేయలేరని. అయితే అప్పటి నుంచే మన దగ్గర తెలివితేటలు వచ్చేసినాయి అని ఒప్పుకున్నారు. మళ్ళీ ఇంకోటి దొరుకుతుంది, అప్పుడు ఇంకా ముందర నుంచాను అంటే వీళ్ళకి దొరికితే కానీ ఒప్పుకోరు, కానీ అసలు జ్ఞానం లేదు వీళ్ళకి. విషయం అది. సో ఇంకోటి. టైం లైన్స్ అనేది చెప్పినప్పుడు ద్వాపరయుగం టైం లైన్ వేరే, రామాయణం జరిగిన టైం లైన్ వేరే, ఉమ్. అంటే రకరకాల టైం లైన్లు చెప్తూ చాలా కోట్ల సంవత్సరాల కింద నుంచి కూడా ఒక సంస్కృతి అనేది పడవెళ్ళింది. అది అది వాళ్ళు అన్ని కోట్ల సంవత్సరాల పాటు కొనసాగడానికి కారణం ఏంటంటే వేద విజ్ఞానము, వేదము అని చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. చాలా సందర్భాలలో చాలా లేదండి, మంది మనం చెప్పారు ఆ మనం విషయం. కాసేపు ఇప్పుడు తర్కించుకుందాం, నిరూపించుకుందాం. ఇప్పుడు కాసేపు నిరూపించుకుందాం. ఇప్పుడు వీళ్ళనే ఎవల్యూషనిస్ట్ అని చెప్పేవన్నీ కూడా పచ్చి బూతులు, అవన్నీ తప్పవి. వాళ్ళు ఏవో మేము కొద్దిగా మేము సైన్స్ డెవలప్ అయింది, మేము ఏంటంటే మైక్రోబ్స్ని చూసాం, వాటిని చూసాం, బ్యాక్టీరియాని చూసి, ఇవి చూసాం, అవి చూసాం అని ఏదో సోది చెప్పేదో కల్పించే ఏవో పబ్లిష్ చేసేసుకుంటున్నారు పేపర్లు. కానీ విశేషం ఏంటంటే చెప్తా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము భారతదేశంలో ఏ ప్రాంతంకి వెళ్ళినా, మీరు భారతదేశంలో ఏ ప్రాంతంగా వెళ్ళండి, ఒక ప్రీస్ట్ని పిలవండి, సంకల్పం అడగండి, సంకల్పం చేయించమనండి మీ చేత. అప్పుడు ఆయన మొదలుపెట్టి ఇట్లా: ఓం తత్సత్ అద్బ్రహ్మణ ద్వితీయ ప్రహరార్తే శ్వేతవరాహ కల్పే సప్తమే వైవస్వతమన్వంతరే అష్టావింశతిమే కలియుగే ప్రథమ పాదే, ఇలా చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఇందులో లెక్క ఉందన్నమాట.
సప్ ఇప్పుడు ఏంటంటే ఏడవ మన్వంతరం నడుస్తోంది. సో ఆ ఏడవ మన్వంతరంలో మన్వంతరానికి లెక్కలు ఉన్నాయి మళ్ళీ. సో ఇదే లెక్క చెప్తారు కానీ ఇంకే లెక్క చెప్పరు వాడు. అంటే మనం సృష్టి ఆది నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మనం. ఇది సంకల్పం. ఇదేదో ఒక్కరోజు పుట్టింది కాదు, ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. భారతదేశం అంతా అంతే చెప్తాం. సో అదే విద్య నేర్చుకున్న వాళ్ళు అదే చెప్పుకుంటూ వస్తున్నారు, అదే నేర్చుకున్నారు కాబట్టి అదే చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడా బ్రేక్ లేదు. అప్పుడు అవన్నీ యాడ్ చేస్తే దాదాపు 197 కోట్ల సంవత్సరాలు వస్తుంది. సరేనండి, మీరు చెప్పుకుంటున్నా అంటున్నారు, ఎవడన్నా పుట్టించి ఉండొచ్చు కదా, అది కరెక్టో కాదో మాకు తెలియదు కదా అని అడగచ్చు. పుట్టించి ఉంటే భారతదేశం అంతా ఒక్క యూనిఫామిటీ ఉండదు, ఒక్కటే లెక్క ఉండదు. మీకు రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, ప్రతి చోట ప్రతి లెక్క వేరు వేరు ఉన్నాయి. కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. రాముడు అన్నవాడు కామన్ ఫ్యాక్టర్, సీత అన్నది కామన్ ఫ్యాక్టర్, లక్ష్మణుడు కామన్ ఫ్యాక్టర్, రావణాసుడు కామన్ ఫ్యాక్టర్, హనుమంతుడు కామన్ ఫ్యాక్టర్. ఇట్లా అన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ కథలో మార్పులు ఉంటాయి. కానీ ఈ సంకల్పంలో మటుకు భారతదేశం అంతా ఒకటే లెక్క. నా ద్వితీయో, నా తృతీయో, నా చతుర్థో, నా పంచమో, నా షష్ట, నా సప్త, అష్ట, నా నవమో, దశమో, ఇంక లేదు ఇంకా. సో ఇలా మనము ఒకటే లెక్క ఉన్నప్పుడు అది ఎలా సాధ్యపడింది అంటే సృష్టి ఆది నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఇంకో లెక్క చెప్తాను. మానవుడికి బతకడానికి, జీవనానికి ప్రధానంగా ముఖ్యంగా ఏది లేకపోతే నిమిషాల్లో చచ్చిపోతాడు? చెప్పండి. గాలి లేకుంటే వాయువు. ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాడు. అవును. ఆక్సిజన్ అనేది పుట్టిందే 200 కోట్ల సంవత్సరాల క్రితం. సో అంతకుముందు లేదు, దాని తర్వాతనే. అది ఆక్సిజన్ పుట్టి వ్యర్థం అవ్వదు అట్లా, దానికి జీవులు ఉంటేనే పుడుతుంది. ఇది మళ్ళీ వేదం చెప్తుంది. అన్నము, ప్రాణము. ప్రాణం ఉన్న చోట అన్నం ఉంటుంది, అన్నం ఉన్న చోట ప్రాణం ఉంటుంది. ఉత్తి అన్నం ఉండి ప్రాణం లేకుండా ఉండదు, ఉత్తి ప్రాణం ఉండి అన్నం లేకుండా ఉండదు. సాధ్యం కాదు. దేనికి ఏది అన్నమో, దేనికి ఏది ప్రాణమో అని తెలుసుకోవాలి. భోగించేది ఒకటి, భోగింపబడేది ఒకటి, ఇలా ఉంటాయి ఎప్పుడు. ఎప్పుడు ఈ జంట ఎప్పుడు ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ రెండూ భోగిస్తున్నాయనడానికి ఉండదు, రెండూ భోజనం అవుతున్నాయనడానికి ఉండదు. అన్నమే మనకి భోజనం, మనమే అన్నానికి భోజనం అవుతాం మళ్ళీ. సో ఇది సూక్తం అనమాట. సో దేర్ ఫోర్ ఇది వేదం ఇలా చెప్పుకొస్తుంది. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మనిషి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఆక్సిజన్ వచ్చింది, బాగుందండి. సరే, ఆక్సిజన్ వచ్చింది కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనకి పుట్టుండొచ్చుగా జనాలంటే కరెక్ట్. ఇప్పుడు ఆక్సిజన్ రాగానే డెవలప్మెంట్స్కి అన్నిటికీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెవలప్ అవుతాయి, పుడతాయి. ఇప్పుడు మీకు సముద్రంలో ఉన్న చేప ఆక్సిజన్ మనలాగా పీల్చుకుంటుందా, వేరే రకంగా పీల్చుకుంటుందా? చేప వేరే వేరే రకంగా రకంగా పెంచుతుంది. పీల్చుకుంటుంది, అవునా కాదా? అవును. నీటిలో నీటిలో డిజాల్వ్ అయి ఉన్న ఆక్సిజన్ తీసుకుంటుంది అది. మన నీళ్ళలోకి దూరి అట్లా ఎప్పటికీ మారలేము. మనక ప్రక్రియ లేదు బాడీలో. సో అలానే మార్స్ మీద కానీ, చంద్రుడి మీద కానీ, సూర్యుడి మీద కానీ, ఏ గ్రహాల మీద అయినా కానీ ఉన్న ప్రాణులు వాటి వాటి వాతావరణాలకు తగ్గట్టుగా ఉంటాయి. అది కూడా చెప్పబడింది ఆ వేదంలో. యా, అది కూడా చెప్పబడింది ఆ వేదంలో. అన్వయించబడుతుంది. వేదంలో చెప్పిందని మనం అన్వయించుకోవాలి. వేదంలో చెప్పిన అంటే జ్ఞానం. వేదం సత్యం. ఉమ్. వేదంలో ఇతర గ్రహాల పైన ప్రాణులు ఉన్నాయి. భూగోళం పైన మానవుడు, జంతువులు, వృక్షాలు ఎలా అయితే ఉన్నాయో వేరే గ్రహాల పైన కూడా ప్రాణులు ఉన్నాయి. అఫ్ అలా కోర్స్ ఆ అలా ప్రాణులు అలా అనేది ఇంకో అలా రూపంలో ఉండొచ్చు, ఇంకో పదార్థాన్ని తినొచ్చు, ఇంకొక దాన్ని శ్వాసించవచ్చు. కానీ ఎస్. వేరే గ్రహాల పైన కూడా ప్రాణులు ఉన్నాయి అనే విషయం వేదం నిర్దిష్టంగా చెప్తుందంటారు. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ భూమి మీద పుట్టామండి. భూమి మీద పుట్టినప్పుడు వేదం ఏం చెప్తుంది? పృథ్వీ, పృథ్వీ పైన మానవులు, జంతువులు, జట్లు ఇవి ఏవైతే ఉన్నాయో ఎట్లయితే చెప్తోందో, ప్రతి గ్రహం ఒక పృథ్వే కదా.
ఒప్పుకున్నారా? అవును. అంటే అక్కడ వేదం వేరేలా ఉంటుందా, ఇదే వేదం ఉంటుందా? సేమ్ ఉంటుందండి. ఒక ఒక రాజు ఒక పాలనే ఉంటేనే అది కరెక్ట్. జ్ఞాని అన్నవాడు ఒకటే రకంగా ఇస్తాడు కదా. అంటే ఇప్పుడు మనము ప్రస్తుతము మీరు నిర్దిష్టంగా నిర్దిష్టమైన సంఖ్యలో ఎవ్వరూ మార్పు చేయలేనటువంటి వేద మంత్రాలను అన్వయించుకోవడం వల్ల ఉమ్, ఈ సృష్టిలో ఉండే ఏ గ్రహం పైన ఉన్న ఏ జీవినైనా మనం స్టడీ చేయొచ్చు అంటారు. ఖచ్చితంగా, ఖచ్చితంగా. అంటే మరి ఇప్పుడు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ఎవరైనా సక్సెస్ఫుల్ గా చేశారంటారా? ఇప్పుడు మీరు ఇక్కడ లార్జ్ హెడ్రాన్ కొలైడర్ అని చెప్పి స్వీడన్ దగ్గర, స్విట్జర్లాండ్ దగ్గర పెట్టారు ఒకటి. అది భూమి లోపల 100 మీటర్ల లోతులో పెట్టి దానిలో టనెల్ ఒక 27 కిలోమీటర్లు ఉంటుంది సర్కిల్గా ఉండి, దానిలో యూనో చార్జెస్ని, పార్టికల్స్ని పంపించి కొలైడ్ చేయిస్తున్నారు. దైవకణం గురించి ఏదో ఆ, ఏదో ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. అలాగే ఆ, దైవకణం దొరకలేదు. అది $5 బిలియన్ ఖర్చు పెట్టారు దానికి. అదేదో రీసెంట్ గా అండి, అలా కాదు, ఇంకాస్త ముందుకెళ్దాం. ద్వాపర యుగము, వెళ్దాం, త్రేతాయుగము, వెళ్దాం, వెళ్దాం. త్రితాయుగము, అట్లా 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 ఉన్న వాటిలలో నన్ను చెప్పనివ్వండి. ఎవరైనా మీరు నన్ను ఇప్పుడు చెప్పనివ్వండి. ఇట్లాంటి నన్ను చెప్పనివ్వండి. $5 బిలియన్ ఖర్చు అయింది. మార్స్ మీదకి, మూన్ మీదకి వీళ్ళు ఖర్చు పెట్టి పంపించిన స్పేస్ షిప్లు, రాకెట్లకి ఖర్చు అయింది. అవునా కదా? ఈ ఖర్చు ఎవరైనా పెట్టుకుంటే మనం ఈ రోజున మనం చేయొచ్చు. ప్రాక్టికల్గా మీకు కావాలి కదా. సో అది ఆ, ఇప్పుడు ఋషులు తెలుసుకున్నారు అని నేను చెప్పాను అనుకోండి, ఋషులు తెలుసుకున్నారు అని చెప్పాను అనుకోండి, మీరు నమ్ముతారా? ఏమన్నారు, మళ్ళీ అడగండి. ఋషులు తెలుసుకున్నారు ఇతర గ్రహాల్లో ఏమున్నాయో అని అన్నాను అనుకోండి, అవును. మీరు నమ్ముతారా? నమ్ముతారా అంటే అది సరి అయిన ఋషి చెప్పినప్పుడు నమ్ముతాం. అది కాబట్టి ఇప్పుడు మీకు సరి అయిన వాళ్ళు కనిపించేదాకా నేనైతే ఏం చేయలేను కదా. అంటే సరైన వాళ్ళు మాకు ఎలాగో అనిపించారండి, కానీ మీకు మీకు తెలుసు కదా, ఇప్పుడు చెప్పాలి కదా. నేను అదే మీతో అంటున్నాను. ఇప్పుడు కుజుడి మీద మార్స్ రోవర్ తిరుగుతోంది, అమెరికా వాళ్ళది, నాసా వాళ్ళది అని మీకు తెలుసు కదా. అవును. నిజమా అబద్ధమా? నిజమే. ఎలా? నిజమే ఉండొచ్చు. నిజం అయ్యి ఉండొచ్చు కానీ నిజమైతే కాదు. మేబీ. ఎందుకంటే హౌ డు యూ ప్రూవ్ ఇట్ ఇట్స్ ట్రూ? నాసా వాళ్ళు చెప్తారు, ఇగో మేము పంపించాము, ఇగో ఇవి చేసాము, అవి చేసాము, ఎక్స్పెరిమెంట్స్ చేసాము, ఇట్లా పంపించామని చెప్తారు, మీతో చెప్తారు కదా. అవును. ఇప్పుడు మనం మనం కొన్ని కొన్ని $1,000 $1,00,000 ఖర్చు పెట్టుకొని సైంటిస్టులను సమావేశపరిచి నాకు నిరూపించు నువ్వు మార్స్ మీద ఉన్నావని అంటే, ఇదిగో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అక్కడి నుంచే ట్రాన్స్మిట్ అవుతుంది అన్నాడు అనుకోండి, నువ్వు ఎక్కడ అటకామా ఎడారిలో ఎవరినో పెట్టి అక్కడి నుంచి నువ్వు ట్రాన్స్మిట్ చేయొచ్చు, మాకేంది అంట అనేచ్చు కదా. సింపుల్ కదా, అంటే లాజిక్ కదా. అమెరికానే కాకుండా ఇంకొక దేశం వెళ్ళింది అనుకోండి, అక్కడ అన్ని దేశాలు ఈ దేశం వాళ్ళకి అది కనిపించింది అనుకోండి, అప్పుడైతే ఒప్పుకోరు కదా. అదే అంటున్నా. ఆ దేశం వాడు, ఈ దేశం వాడు అందరూ కూడా ఇప్పుడు అమెరికా వాడు పంపించలేదు అని రష్యా వాడికి తెలుసు అనుకోండి, రష్యా వాడు అమెరికా వాడు పంపించానని చెప్పినప్పుడు రష్యా వాడు నేను పంపించానని చెప్పుకున్నాడు అనుకోండి, అమెరికా వాడు కాదనడానికి లేదుగా. మీకు అర్థమైందా? అమెరికా చెప్పిన కబుర్లే రష్యా చెప్తాం, రష్యా చెప్పిన కబుర్లే చైనా చెప్తాం, చైనా చెప్పిన కబుర్లే ఇండియా చెప్తోంది. అప్పుడు ఇప్పుడు ఎవరు నమ్మాలి? అంటే ఇప్పుడు మనము మన చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అనేటివి కూడా కరెక్ట్ కాదంటారా? నేను అంటలేదు, నీ స్వామి, నేను అడుగుతున్నా, మీరు ఎలా నేను నిజమని నమ్ముతారు అంటున్నాను. నేను సింపుల్ స్టోరీ. ఏంటంటే మన ముందే ఆ పిఎస్ఎల్వి అది అవును, తీసుకెళ్తుంది, మన అవును. ముందే పైకి వెళ్తుంది, ఆ పైకి గ్రహ వెళ్తుంది. కక్ష అనేది మనకు సిస్టమ్ లో కనిపిస్తుంది. అవును, ఆ ఆ అవును. రేడియేషన్ ద్వారా మనం రకరకాల చిత్రాలను పైకి ఇగో మీరు పైకి చూస్తున్నాము, లైవ్ లో వెళ్ళేదాకా, చూస్తున్నాము. ఆ శ్రీనివాసులు గారు, పైకి వెళ్ళేదాకా చూస్తున్నారు, ఆ తర్వాత మీకు కనిపించట్లేదు.
అది కనిపించదు కదండి, అది అది కనిపించేది అబ్బా! మార్గంలోనే కనిపిస్తుంది కదా. ఆహాహాహా! ఎంత అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీకు కనిపించట్లేదు అయినా నమ్ముతున్నారు. ఏంటండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, ఉంది దాంట్లో అన్నది మీరు మీరు నమ్ముతున్నారా? అంటే ఆ, నేనేమంటున్నా అంటే ప్రత్యక్షంగా మీరెళ్ళి అక్కడికెళ్ళి కూర్చొని చూసారా? ప్రత్యక్షంగా అన్ని ప్రత్యక్షంగా చూడలేం కదా. ఇప్పుడు అది మీరు ఎక్కడ అలానే, ఉంటారు, మీరు అలానే, అలాగండి, మీరు అలానే ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు, అదే. మీరుండే ప్లేస్, ఇప్పుడు నేనుండే ప్లేస్ హైదరాబాదు, ఇండియా, హ్మ్. తెలంగాణ రాష్ట్రం. మీరు హ్మ్. ఎక్కడ ఉంటారు ఇప్పుడు, అమెరికాలో ఉంటాను. ఎక్కడ ఉంటారు? అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉంటాను. అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉంటారు. హ్మ్. ఇప్పుడు మీరు అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉండి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు కదా. నేనదే అంటే అంటున్నా. నేను హ్మ్. అమెరికాను చూడకుండా కూడా అమెరికా ఉంది, అక్కడ ఆ రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఆ మా మా గురువు గారు ఉన్నారు, వెంకట హ్మ్. చాగంటి గారు, ఆయన చెప్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, నమ్మాలి కదండి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఎందుకు నమ్ముతున్నారు అంటే, నేను చెప్తున్నా అమెరికాలో ఉన్నానని. నేను ఏ దుబాయ్‌లోనో ఉండి చెప్తున్నా అనుకోండి, మీరు నమ్మరు కదండీ! నమ్మము. నమ్మము అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్‌లో మాట్లాడుతున్నా అన్నారు. మీరు హైదరాబాద్‌లో ఉన్నారా? కరీంనగర్‌లో ఉన్నారా? నిజామాబాద్‌లో ఉన్నారా? అని నాకు తెలీదు. కానీ మనం నెట్‌లోకి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి ఏ అడ్రెస్ నుంచి వచ్చింది, ఐపీ అడ్రెస్ నుంచి అని తెలుసుకొని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఐపీ అడ్రెస్‌లకి ప్రతి దానికి అడ్రెస్ ఉంటుంది కాబట్టి మనం చెప్పొచ్చు. అది కొద్దిగా కష్టపడ్డాం అనుకోండి దొరుకుతుంది. అలానే ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇప్పుడు అక్కడ అడుగు పెట్టాము. అక్కడ కూడా ఐపీ అడ్రెస్‌లు క్రియేట్ చేశామంటే వాడు అక్కడ క్రియేట్ చేసిన ఐపీ అడ్రెస్ అన్ని ఫేక్ అయి ఉండొచ్చు. ప్రతీదీ ఫేక్ అని నమ్మితే గనక అన్నీ ఫేక్‌గానే ఉంటాయి. నేను వెళ్లి చూస్తే కానీ నమ్మను అని నేను మాట్లాడాను అనుకోండి, నన్ను మీరు ఒప్పించండి. అలా ఏమనలేదు కదా. నేనంటున్నా. నే మే నేనంటున్నా. నేనేమనలేదు. ఇప్పుడు నేను కానీ నా తరపున వాళ్ళు కానీ కూడా ఎప్పుడూ ఆ మాట అనలేదు. నేను వెళ్ళి చూస్తేనే నమ్ముతా అని ఎవరు అవును అనలేదు. మరి. భగవంతుడిని నేను చూస్తేనే నమ్ముతా చూడడానికి అంటున్నా కదా! అలా కాదండి, అట్లా కాదు మీరు, అది అట్లా కాదు. ఇప్పుడు తప్పుడు ఉద్దేశంతో కాకుండా ఇప్పుడు నిర్దిష్టంగా కావాలి, నేను నిర్దిష్టమైన నిర్దిష్టంగా ప్రమాణాలు కొన్ని కనబడాలి. ఇప్పుడు నేను మీరు అదే ఐపీ చెప్తున్నా. అడ్రస్ చెప్పిండ్రు, ఐపీ అడ్రస్ ద్వారా మీరు ఎక్కడున్నారో తెలిసిపోతుంది మాకు. అవును. తెలుస్తుంది. మీరు అబద్ధం చెప్పే ఛాన్స్ లేదు. లేదు. అలా అబద్ధం అప్పుడు చెప్పడానికి ఇప్పుడు అది కూడా ఐపీ అడ్రెస్ వినండి. జాగ్రత్తగా వినండి. ఐపీ అడ్రెస్‌లన్నిటిని ఇవి సత్యము ఫస్ట్ ఐపీ అడ్రెస్‌లు సత్యం అవ్వాలి. ఇప్పుడు నేను దాన్ని గనక నేను ఒక సాఫ్ట్‌వేర్ ద్వారా బౌన్సింగ్ చేయించాననుకోండి, కంటిన్యూయస్‌గా బౌన్స్ అవుతుంది ఐపీ అడ్రెస్‌లు. ఒక క్షణంలో నేను ఆస్ట్రేలియాలో ఉన్నట్టుంటుంది. ఇంకో క్షణంలో ఇంగ్లాండ్‌లో ఉన్నట్టుంటుంది. ఒకటే సెకన్‌లో తేడాలో. అలా నేను బౌన్సింగ్ చేసుకుంటూ నేను హ్యాక్ చేయొచ్చు. ఆ, అది వేరే విషయం లేండి. వి మోసం అనేది రకరకాలుగా చేయొచ్చు. మనం అది మోసం గురించి కాబట్టి సత్యం ఏది? సత్యం ఆ, ఏది అంటే ఒకటి సత్యమైతే డెఫినెట్. ఈ మనిషి భూమి మీద ఉన్న ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో ఒక ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాడు. ఇదైతే సత్యం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అన్నది అది మనం తెలుసుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి జ్ఞానం. అవునా కాదా? ఇప్పుడు నేను నేను మళ్ళీ మొదటికి వస్తున్నాను. ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ లిటిల్ బిట్. ఇప్పుడు మార్స్ మీద అడుగుపెట్టాడు మనిషి, లేదు మార్స్ మీద రోవర్ ఉంది అని చెప్పడానికి నేను నాసా సైంటిస్టులన్నీ గుమికూడి ఒక చోట పెట్టి బాబు చెప్పండి అంటాను. ఎవరికి చెప్పమంటాను తెలుసా నేను? అది ఎవరికి చెప్పమంటానంటే కేవలము మూడో తరగతో నాలుగో తరగతో చదివిన వ్యక్తికి కన్విన్స్ చేయండి. మీరు మార్స్ మీద రోవర్ ఉంది అన్నదాన్ని కన్విన్స్ చేయండి అంటే ఏం చేస్తారండి? మీరు ఒక టీచర్ గారి కింద మీరు ఒక మూడో క్లాస్ మాత్రమే పాస్ అయిన వ్యక్తి, అతను 50 ఏళ్ళు ఉన్నా అనుకుందాం కాసేపు. మూడో తరగతి మాత్రం పాస్ అంతకంటే జ్ఞానం లేదు అతనికి. సో అతనికి మీరు ఎలా చెప్తారు? మార్స్ మీద రోవర్ ఉంది, తిరుగుతోంది, శాంపుల్స్ తీసుకుంటోంది, టెస్టులు చేస్తోంది, అన్నీ చేస్తోంది అని చెప్పడాన్ని ఎలా కన్విన్స్ చేస్తారు? ఎలా కన్విన్స్ చేస్తాము? అథెంటికేటెడ్ నాసా వాళ్ళు కానీ, ఇస్రో వాళ్ళు కానీ, ఎవరైతే మన ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు పబ్లిష్ చేసిన వీడియోలు, తర్వాత ఫోటోల ద్వారానే చెప్పగలుగుతాం. చెప్తాం కానీ ఆ ఫోటోలు మీరు వాళ్ళు అలా చూపించగా నేను అలాంటి ఫోటోలు ఇంకోటి తీసుకొచ్చి ఇది నేను గురుగ్రహం మీద కాలు పెట్టాను ఇగో ఇది ఇట్లుంది అని చెప్తాను. అవును, చెప్పొచ్చు. అప్పుడు ఏది నేను వెళ్ళలేదు గురుగ్రహానికి కానీ నేను ఆ ఫోటోలు చూపించి చెప్పొచ్చు నేను. ఇప్పుడు మూడో తరగతి పాస్ అయిన వ్యక్తికి అంతకంటే జ్ఞానం లేదు కానీ మెచ్యూర్డ్ పర్సను. సో అతనికి చూపిస్తున్నాను. అయితే మీరు గురుగ్రహం మీద వెళ్ళారు, మీరు మార్స్ మీద వెళ్ళారు అని ఒప్పేసుకుంటాడు. అంతకంటే ఏం ఉండదు ఇంకా.
కానీ సత్యం అది కాదు కదా. ఫోటోల ద్వారా వీడియోల ద్వారా నీ చెప్పలేంది ఎలా? ఇది మనం అందరం బాగా ఆలోచించాలి. నాస్తికులు కూడా బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నన్ను తిట్టచ్చుగాక, ఈయనకి ఈయన డాక్టర్ ఏంటి, ఇదేంటి, ఇది కూడా తెలియదా, నాసా వాళ్ళు అడుగు పెట్టని తెలియదా, నాసా వాళ్ళు ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి అన్నీ చెప్తున్నారు, ఇంత సైన్స్ తెలిసిన ఆయనకి ఇలా నాసా వాళ్ళు అక్కడ అడుగు పెట్టలేదని ఎలా చెప్తాడు అని అనొచ్చు. నేను అడుగుతున్నది ఏంటంటే, ఎలా నిరూపిస్తావు? ఎలా నిరూపిస్తావు? నువ్వు మార్స్ మీద అడుగు పెట్టాను ఎలా నిరూపిస్తావు? అసలు మార్స్ అనే గ్రహం ఉందని ఎలా నిరూపిస్తావు అంటే, మనం ఆకాశంలో రాత్రిపూట చూపించి ఇది మార్స్ అని చెప్తాం. కావాలంటే టెలిస్కోప్లో చూడండి, పెద్ద టెలిస్కోప్లో పెడితే ఇంకాస్త దాన్ని వ్యాప్తి చేస్తాం, ఇంకాస్త పెద్దదిగా చూపిస్తాం, ఇది మార్స్ అని చెప్తాం. ఇది మార్సు, ఇదేమో జూపిటరు, బికాస్ దీనికి దీనికి ఈ డిఫరెన్స్ ఉందని చెప్తాం. ఆ డిఫరెన్స్ని బట్టి ఇది మార్సు, ఇది జూపిటరు, ఇది మూను, ఇది మెర్క్యూరీ, ఇది వీనస్ అని తెలుసుకుంటాడు ఆ వ్యక్తి. అలా అతనికి జ్ఞానం ఇవ్వాలి కదా మనం. అలా జ్ఞానం ఇచ్చిన తర్వాత అతను గ్రహాలని రాత్రిపూట టెలిస్కోప్లో చూసి ఇవి ఇవి అని చెప్పగలుగుతాడు. అవునండి. అతన్ని మళ్ళీ రోజు అవే చూపించి 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 చెప్తున్నప్పుడు, ఏదన్నా ఒక రోజున అతను టెస్ట్ పెట్టినప్పుడు టెలిస్కోప్ చూసి ఇది ఏ గ్రహం అంటే ఇది జూపిటర్, ఇది మార్సు అని చెప్పేస్తాడు అతను. అంటే అవును సార్. మనం అందరం నేర్పించిన దాంతో అతనికి సరిసమానంగా అతను నేర్చుకున్నప్పుడే కదా దాన్ని నిరూపించగలుగుతాము. సో నేను ఒక నాసా సైంటిస్ట్ని, మీరు అడుగుతున్నారు మీరు మార్స్ మీద ఎలా అడుగు పెట్టారు నాకు నిరూపించండి అంటే, నేనేం చేస్తా, బాబు ఇక్కడ రా, ఇగో ఇది చూడు, ఇక్కడ ఈ టెలిస్కోప్ ద్వారా చూడు, ఇది మార్స్, దీని మీద మన రోవర్ ఉంటుంది, కనిపించదు నీకు, కానీ మనం పంపించాము, అక్కడి నుంచి సంకేతాలు వస్తున్నాయి, టెలిఫోన్లో వచ్చినట్టుగా సంకేతాలు వస్తున్నాయి, ఆ వచ్చిన దాన్ని మేము చూపిస్తున్నామని అనుకో. మీరు ఎక్కడో అటకామా ఎడారిలో ఎక్కడో ఇక్కడ పెట్టి అక్కడి నుంచి సంకేతాలు పంపిస్తున్నారు అనుకోండి. అంటే ఎట్లా నిరూపిస్తాం మళ్ళీ? అలా కాదు బాబు, ఇప్పుడు ఈ సంకేతాలను పంపించేటప్పుడు ఈ రేస్ అవసరం అవుతాయి, ఈ రేస్ ఇన్ని నిమిషాలు తీసుకుంటుంది డిఫరెన్సు, ఇంత టైం పడుతుంది అక్కడి నుంచి ఇక్కడ రావడం అంటే, అవన్నీ కాదంటే నేను మళ్ళీ లెక్కలు వేసి చూపించాను అనుకోండి, నాకు ఈ లెక్కలు తెలియవు అని అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ లెక్కలు అన్నిటిని నేర్పించాలి మళ్ళీ. ఆ లెక్కలు నేర్పించి అతన్ని ఆ స్టాండర్డ్కి తీసుకొస్తే కానీ నాసా అక్కడ అడుగుపెట్టింది అని నిరూపించలేం మనం. ఓకే. అలానే ఏదన్నా విషయంని నేర్చుకుంటే కానీ మీకు తెలియదు. అది అంటే వేదము ఇప్పుడు క్లిష్టమైంది ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు వేదం ఎవరైతే క్లిష్టమైంది అంటే నేను చెప్తున్నా, వేదం క్లిష్టమైంది కాదు. మా స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఒక్క వేద మంత్రం రాదు, వాళ్ళు ఇప్పుడు 2 years లోపల వేద మంత్రాలకు అర్థాలు చెప్పేస్తారు. వాళ్ళకి 2 yearsలో నేను వాళ్ళకి నేర్పిస్తున్నా. మీకు అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ కొద్దిగా ఉంది. తెలుగు అక్షరాలు రాయడం వచ్చు, హిందీ అక్షరాలు రాయడం వచ్చు, ఇంగ్లీష్ అక్షరాలు రాయడం వచ్చు, కొన్ని పదాలకు అర్థాలు మామూలుగానే తెలుసు, భాష తెలుసు. కాబట్టి వాళ్ళకి నేర్పించడం సులభం. 2 ఏళ్లలో వేదంలో ఉన్న మంత్రాలకి వాళ్ళు స్పష్టంగా అర్థం చెప్పగలుగుతారు. సో కష్టం కాదు, నేర్చుకోండి. అందరూ మా యూనివర్సిటీలో చేరండి, నేర్చేసుకోండి. అంటే ఇప్పుడు వాళ్ళకందరికి కూడా వేదం పైన పట్టొచ్చింది, వేద మంత్రాలను ఇంకా వాళ్ళు రాలేదు, ఇంకా చదువుకుంటున్నారు, వస్తుంది, వస్తుంది, అవగాహన చేసుకుంటున్నారంటారా? చేసుకుంటున్నారు, వస్తుంది, ఇంకా ఇంకా ఇప్పుడిప్పుడేగా నేర్చుకుంటున్నది. ఓకే. 2 ఏళ్ళు పడుతుంది. ఓకే. ఉం. అంటే ఇప్పుడు ప్రైమరీగా ఇప్పుడు మొదటి విద్యార్థి ఎప్పుడు స్టార్ట్ చేశాడండి మీ వేద జనవరి. యూనివర్సిటీ? అంటే ఈ 8 నెలల క్రితం జనవరి 2024 నుంచి కూడా మీ మీ ఉం. వేద అది బోధన అనేది జరుగుతుంది. ఉం. సో తొందరలోనే వాళ్ళందరూ కూడా వేదం పైన సరైన అవగాహన, మంత్రాల పైన పట్టు, మంత్రాలను నేర్చుకుంటారు అంటారు. 2025 డిసెంబర్ లోపల చాలా మంది పట్టభద్రులు అవుతారు దాంట్లో. సో పట్టభద్రులందరికీ కూడా మీరు మీ యూనివర్సిటీ తరఫున సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. యా. మరి పట్టా తీసుకున్న వాళ్ళకి అందరికీ దైవ దర్శనం అవుతుందా అండి? అది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు మంత్రదర్శనం అవుతుంది, మంత్రానికి అర్థం చెప్పగలుగుతారు, దాన్ని తపస్సు చేస్తే కానీ దైవ దర్శనం అవ్వదు కదా. ఇప్పుడు నేను మీకు ఇదే చెప్పాను, న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న అందరూ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయగలుగుతారా? తయారు చేయాలనుకున్నవాడు తపస్సు చేసి సాధిస్తాడు. వీళ్ళు కూడా అంతే, వీళ్ళు తపస్సు చేసుకుంటే వీళ్ళకి వచ్చేస్తుంది. తపస్సు అంటే ఏదో అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకొని జపించడం కాదు, తపన చెందాలి, తపన తపన. ఈ ఇంద్రుడెవరు, ఈ ఇంద్రుడెవరు, ఈ ఇంద్రుడెవరు, ఈ ఇంద్రుడెవరు, ఇంద్రుడెవడు, ఇంద్రుడి లక్షణాలు ఏమిటి అన్నీ తెలుసుకోవటమే
తపన తపన తపన. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. విశ్వామిత్రుల వారి పేరు విన్నారు కదా. ఆయన మనకి ఫస్ట్ ఒక రాజుగా ఉండేవాడు. ఆయన ఒకసారి వశిష్ఠుడితో గొడవయ్యి, వశిష్ఠుడికి బ్రహ్మజ్ఞానం ఉందని తెలిసి నేను బ్రహ్మజ్ఞానం అవ్వాలని చెప్పి తపస్సు చేశాడు. మనందరికీ గాయత్రి అందించాడని చెప్తాం. గాయత్రి మంత్రం. ఆయన చేసింది గాయత్రి మంత్రం మీద తపస్సు చేశాడు. దాని ద్వారా ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. అంటే బ్రహ్మజ్ఞానం పొందాడు అని అర్థం. అది విశేషం. అది సో ఇప్పుడు ఏంటంటే ఏ మంత్రం ద్వారా వాళ్ళు తపస్సు చేసి ఆ మంత్రంలో ఏముంది? గాయత్రి మంత్రం బ్రహ్మజ్ఞానం కోసమే. గాయత్రి అంటే మంత్రం గాయత్రి తపస్సు మంత్రం చేస్తే మీకు గాయత్రి మంత్రం వేద మంత్రం కాదు. వేద మంత్రమే. ఆయన దర్శించుకున్నాడు. వేదం వేదం నేర్చుకొని ఆ మంత్రాన్ని మీద శోధన చేసి సాధించాడు ఆయన. సో ఒక మంత్రాన్ని ఆయన శోధన చేసి సాధించడం వల్లనే అంతటి జ్ఞానాన్ని పొందాడు అంటారు. ఎస్. ప్లస్ దాని తర్వాత అనేక మంత్రాలను చేశాడు. ఆయన సాధించాడు కాబట్టి అనేక మంత్రాలని శోధించి సాధించే త్రిశంకు స్వర్గాన్ని స్థాపించగలిగాడు. సో ఇదేంటంటే ఎవరన్నా అంటే ఇప్పుడు అట్లా కదండి. ఇప్పుడు మరి ఆయనకు దైవదర్శనం జరిగిందా? ఆయన దైవదర్శనం. సాధించాడు, వేరే విషయం. ఆయన సాధించాడు, ఆయన చేశాడు, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించగలిగాడు. అదేంది ఆ ఇంకొక అంతరిక్షంలో మనం ఎట్లయితే స్టేషన్ చేసామో అలాగా ఒకటి చేసి ఉండొచ్చు. దాన్నే కానీ త్రిశంకు. ఆయనకు దైవదర్శనం జరిగిందా? అదే జరిగింది. మరి ఆయన ఎప్పుడైనా చెప్పాడా దైవం ఇలా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పాడా? ఎస్. ఎస్. అదే గాయత్రి మంత్రం. అదే గాయత్రి మంత్రం అంటారు. మీకు అయితే దైవ నేను దర్శనం ఇక్కడ జరగకుండా ఇక్కడ ఇక్కడ ఏమండి? ఇక్కడ 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 ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక విషయం చక్కగా అడుగుతాను. ఉమ్, సో ఆయనకి గాయత్రి మంత్రం ద్వారా దైవ దర్శనం సాధ్యమైంది. ఉమ్, అలాగే ఉమ్, ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చెప్పండి దీనికి ఆన్సర్. ఎలా అంటే ఇప్పుడు మా డౌట్ చాలా డౌట్ అనమాట, ఇది క్లారిఫై చేయండి. ఉమ్, ఇప్పుడు మీరు ఆ అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉన్నారు, ఉమ్, నేను భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఉన్నాను. ఉమ్, నేను మీ దగ్గర మాట్లాడము అనేది వాస్తవం. ఉమ్, ఇప్పుడు సపోజ్ మీరే మా భగవంతుడు అనుకుందాము. ఉమ్, సో నాకు ఈరోజు మిమ్మల్ని చూడడం ద్వారా భగవద్ దర్శనం అయింది. ఉమ్, మరి నాకు భగవద్ దర్శనం అయినప్పుడు ఉమ్. అయిందే కాలేదా అయింది. అనుకుందాం. మీరే నా అయింది. భగవంతుడు, నేను మీ దర్శించుకుంటున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను చక్కగా, డౌట్స్ కూడా మీ దగ్గర క్లారిఫై చేసుకుంటున్నాను, మీ ద్వారా జ్ఞానాన్ని కూడా పొందుతున్నాను. ఉమ్, మరి నేను ఈ పొందే క్రమంలో కూడా ఉమ్. నేను ఇప్పుడు ఏదైతే ఈ జూమ్ అనే మీటింగు, దీనికి సంబంధించిన సాఫ్ట్వేరు, నా ముందర ఉన్న ఈ ల్యాప్టాప్, దానికి సంబంధించిన టెక్నాలజీ, ఇవేవి నాకు రావు కదండి. రావు. మరి అవన్నీ రాకున్నా కూడా నేను ఎవరైతే ఏ దైవంతో అయితే మాట్లాడుకోవాలనుకుంటున్నా ఆ దైవంతో మాట్లాడుతున్నా కదండి. మీరు దైవం అనుకోవడమే తప్పైపోయింది అనమాట. ఇప్పుడు భగవంతుడి సరే సరే అండి. భగవంతుడి అలా ఒక కాదు అలా కాదు ఒక అలా కాదు, నిమిషం. దైవం అనుకోవడం ఆ, తప్పు కాదు ఇక్కడ నా టార్గెట్. ఇప్పుడు నేను మానవుణ్ణి. మీరు సాధించింది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం. నిమిషం ఆయన. కాదు కాదు, మీరు ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ఆయన గాయత్రి మంత్రాన్ని తపస్సు చేసి దర్శించుకున్నాడు కాబట్టే ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్లో పిహెచ్డి చేసిన వాడిని, పిహెచ్డి చేసే ముందు చాలామంది ప్యానల్ మెంబర్స్ ఆయన్ని టెస్ట్ చేస్తారు, అడుగుతారు నువ్వేం చేసావు అని అడుగుతారు. ఆయన దానికి నేను ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి తన రీసెర్చ్ పేపర్లు సబ్మిట్ చేసినవి చూపించి కన్విన్స్ చేసిన తర్వాతనే ఆయనకి పిహెచ్డి ఇస్తారు. అవునా కాదా? Yes. అలానే విశ్వామిత్రులు వారిని టెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రహ్మర్షి అనడానికి. Yes. యా. సో ఇప్పుడు నేను విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి కాదు అనట్లేదు నేను. ఆయన ఒక మంత్రాన్ని సాధించడం వల్ల, ఒక మంత్రాన్ని ఆయన
దర్శించుకోవడం వల్లనే భగవద్ దర్శనం పొందాడు కదా. ఎస్. సో అలాంటప్పుడు ఇప్పుడు నేను కూడా కేవలం ఒక జూమ్ అనే ఒక సాఫ్ట్వేర్ వాడడం వల్ల, తర్వాత కొన్ని మానవుడు తయారు చేసినటువంటి జస్ట్ ఎంత ఒక 30 తయారు చేసినటువంటి ఈ ఎక్విప్మెంట్ వాడడం వల్ల ఆ, నేను అంటే ఇప్పుడు దైవం మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, మిమ్మల్ని మేము దైవం అనుకుంటున్నామని. మిమ్మల్ని నేను దర్శించుకున్నప్పుడు కేవలం 30 ఏళ్ల విజ్ఞానంలోనే మేము మానవుడు ఇంత సాధించినప్పుడు, మరి ఇన్ని 197 కోట్ల సంవత్సరాల పాటు వర్ధిల్లినటువంటి వేదాలల్లా ఎందుకు అటువంటి ఈజీ మెథడ్ లేదు? ఓ గాడ్, ఓ గాడ్, ఓ గాడ్. అసలు మీరందరికీ అసలు ఎక్కడున్నారు మీరందరూ? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇందాక నుంచి నేను మళ్ళీ అదే చెప్తున్నా. న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుతున్న వాళ్ళందరూ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయగలరా అంటే కాదు, చేయలేరు అన్నారు. మరి చేయగలిగిన వాడికి చేయలేని వాడికి ఒకటే సబ్జెక్ట్ నేర్చుకున్నారు కదా. అదే అండి, ఇప్పుడు నేను 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 ఒక్క అదే నిమిషం చెప్తున్నా. ఉండండి, ఇది నా మాట్లాడే సమయం. సో వాడు వీడు ఒకటే నేర్చుకున్నప్పుడు ఎవడు పట్టుదలగా నేర్చుకుంటూ వెళ్తాడో వాడికి ఈజీ అవుతుంది అంతే. ఎవడైతే నేర్చుకోడో వాడికి అసలు నేర్చుకోడు అంతే. ఈ రెండే ఉంటాయి. పట్టుదలగా దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాడికి ఈజీ అవుతుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ అంత ఈజీ కాదు. న్యూక్లియర్ ఫిజిక్స్ ఇస్ అవును, నాట్ నేను అన్ ఈజీ ఒప్పుకుంటాను. సబ్జెక్ట్. వాడు అవును, నేను చిన్నప్పటి నుంచి వాడు వా- మీ- చిన్నప్పటి నుంచి మీరు ఉండండి, ఒక చిన్నప్పటి నుంచి అనేక మంది అనేక సబ్జెక్టులు టీచ్ చేసుకుంటూ ఆయనకు వెళ్తూ ఉంటే ఆయన ఎంఎస్సికి వచ్చేటప్పటికి, ఆ పిహెచ్డికి వచ్చేటప్పటికి 25 సంవత్సరాలు వచ్చి, ఆ 20 సంవత్సరాలు ఎప్పుడెంత ఇది వచ్చి దాని మీద శోధన చేసి, తన శోధన ఒక పార్ట్ మాత్రమే ఉంటుంది, దాన్ని చేసుకొని ముందుకెళ్తే అప్పుడు అతనికి ఏదన్నా అప్పటిదాకా ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటే కానీ రాదు. అవును. ఇప్పుడు యాంపియర్స్ లా కనిపెట్టింది, యాంపియర్స్ లా ఉన్నప్పుడు కరెంట్ అనేది ఉంటేనే యాంపియర్స్ లా ఉంటుంది. ఎస్, సో ఎస్. కరెంట్ అన్నవాడు ఇదివరకు ఎవడో కనిపెడితేనే ఉంటుంది. ఆ ఇదివరకు కనిపెట్టిన వాడు కరెంట్కి సంబంధించిన వివరాలు అంతకుముందు ఎవడన్నా ఏదైనా చేస్తేనే ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ బయటకు వచ్చిన ఒక్కటి లేదు, అవును. ఒక్కటి కూడా లేదు. ఉన్న దాని మీద నేర్చుకుంటూ పోవటమే. అలానే మొత్తం సృష్టిలో ఈ భూమి మీద ప్రతి మానవుడికి శక్తినిచ్చింది వేదం అని ఇప్పుడే ఒక్క నిమిషం నిరూపిస్తా. వేదములో మనకున్న డిజిటల్ సిస్టమ్ 1 2 3 4 5 6 7 8 9 10 అన్న సిస్టమ్ వేదం నుంచే వచ్చింది. ఆ వేదం నుంచి వచ్చిన సిస్టమ్ నుంచే మ్యాథమెటిక్స్ డెవలప్ అయింది. ఏ సైంటిస్ట్ అని అడగండి, వితౌట్ మ్యాథమెటిక్స్ నో డెవలప్మెంట్ ఇన్ సైన్స్. ఆ మ్యాథమెటిక్స్ ఇచ్చింది వేదం. 100% అండి. ఒక నిమిషం హండ్రెడ్ ఉండండి, పర్సెంట్ ఇంకా అవ్వలేదు. అలానే వేదం నుంచి వచ్చిన సైన్స్, ఇదివరకు ఉన్న సైన్స్ ప్రతిదీ ఉంది మాత్రమే ఉంది, భారతదేశం నుంచి ఇతర దేశాలకి వ్యాప్తి చెందింది. మీకు అర్థమైందా? ఇతర వ్యాప్తి చెందితే అక్కడ సడన్గా వాళ్ళ కంట్రీలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళో లేకపోతే పబ్లిక్కో లేకపోతే ప్రైవేట్ వ్యక్తులో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంకరేజ్ అయ్యి ఇంకాస్త నాలెడ్జ్ పెంచుకున్నారు. దానికి నేను మొత్తం ఇస్తాను, జాగ్రత్తగా వినండి, మీరు కామ్గా ఉండండి, నేను చెప్పే జాగ్రత్త వినండి. ఇప్పుడు వెస్టిండీస్ పేరు విన్నారా? ఇండోనేషియా పేరు విన్నారా? అలానే ప్రతిదీ భూమండలం మొత్తం మీద ఇండియా పేరు మీద చాలా ఉన్నాయి. ఎలా వచ్చినాయో మీకు తెలుసు కదా, చెప్తాను. భారతదేశంలో వ్యాపారస్తులు మన దగ్గర ఉన్న ఈ యొక్క మూలికలు లేకపోతే ఏవైతే వనస్పతులు ఉన్నాయో తీసుకెళ్ళి ఈ ఎడారి దేశాల్లోనూ యూరోప్ కంట్రీస్లోనూ అమ్మేవాళ్ళు. మధ్యకాలంలో ఎప్పుడైతే ఈ ఈ ముస్లిమ్స్ ప్రాబల్యం పెరిగి వాళ్ళు మీరు ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అనుకుంటే మీరు ముస్లిం మతంలోకి మారితేనే వెళ్ళగలరని చెప్పి గొడవ పెట్టుకుంటే వీళ్ళు చచ్చిపోతాము మేము మారము అని చెప్పి వాళ్ళు బ్యాక్ వచ్చేసారు. అప్పుడు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఎట్లన్నా భారతదేశానికి అనుకోవాలి అనుకున్నప్పుడు అక్కడున్న వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్ చేసి పడవల్ని వాటిని మనుషుల్ని తయారు చేసి పంపిస్తే వాళ్ళు ప్రపంచమంతా తిరుగుతూ సముద్రం మీద యానం చేసుకుంటూ అప్పుడు భారతదేశానికి కనుక్కునే పద్ధతుల్లో ప్రతిదీ ఇండియా, ఇండోనేషియా, ఇట్లా వెస్టిండీస్ ఇలా పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ అమెరికాలో ఉన్న నేటివ్ అమెరికన్స్ని వాళ్ళు రెడ్ ఇండియన్స్ అని పిలిచేవాళ్ళు, ఫస్ట్లో రెడ్ ఇండియన్స్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తున్నారు. సో నేనేమంటున్నా అంటే ఇట్లా రకరకాలుగా భారతదేశం కోసం వాళ్ళందరూ వ్యాప్తి చేసి
అప్పుడు ఆ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అయినాయి. ఆ, కాబట్టి ఏదన్నా డెవలప్మెంట్ కావాలి అంటే ఆ దేశంలో ఆ నెసెసిటీ ఉండాలి. మన భారతదేశం ఎట్లా వర్ధిల్లుతుండిందంటే మన భారతదేశం ఎట్లా వర్ధిల్లుతుందంటే రోడ్ల మీద ముత్యాలు అమ్మేవాళ్ళు, రోడ్ల మీద ఇట్లా పడేసి పోగు చేసి అమ్మేవాళ్ళు. ఎప్పుడైతే ఇతర దేశస్తులు మన మీద దండయాత్ర చేసొచ్చి మన దేశంలో రాజుల ఐక్యత లేకుండా పోగొట్టుకున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్, ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్ చూపిస్తాను. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న గొడవకి మమతా బెనర్జీ ఏమని వార్నింగ్ ఇచ్చింది తెలుసా మీకు? నా రాష్ట్రంలో మంటలు వస్తే కనుక పక్కనున్న ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్ వీటన్నిటిలో కూడా మంటలు వస్తాయి అని చెప్పింది. వచ్చి లాస్ట్కి ఢిల్లీలో నీ కుర్చీని లాగుతాను అని చెప్పింది. మీకు అర్థమైందా? ఇది మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్. అంటే రాష్ట్రాలన్నీ ఉమ్మడిగా భారతదేశం అన్న ఫీలింగ్ లేకుండా నన్ను నువ్వు దింపుతావా, అయితే నిన్ను నేను దింపుతాను అనుకుంటూ భారతదేశానికి మంటలు పెట్టే వ్యవహారంలో ఆమె ఉంది. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ నుండి భారతదేశం అంతా ఉన్నా కానీ ఆమె మాటలు అనగలిగింది. ఆ రోజుల్లో రాజులు కూడా అట్లనే ఒక్కొక్కళ్ళు విడిగా ఉన్నప్పుడు పక్కనోడితో జలసీతో విదేశీయులను లోపలికి రానిచ్చారు. లేకపోతే మన భారతదేశంలో ఎప్పుడు ఏ పరిస్థితులు లేవు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకి కాశీరాజ్ దగ్గర ఒకడు ఏమంటారంటే ఇది మన కీలు గుర్రాన్ని తయారు చేశాడు, ఎగిరేది. ప్రత్యక్షంగా రాతల్లో ఉంది అది. అలానే వింజామర ఏ మెషిన్ లేకుండా, ఏ మానవులు లేకుండా మెషిన్ ద్వారా అది నడిపేది పెట్టాడు. సో ఇవన్నీ కనుక్కున్న వాళ్ళు, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కట్టిన వాళ్ళకి టెక్నాలజీ ఆ రోజుల్లో ఉందా లేదా? కానీ అది సమాప్తం ఎప్పుడవుతుందంటే నెసెసిటీ లేనప్పుడు. మీకు ఈ రోజున సెల్ ఫోన్ ఉంది, మామూలు ఫోన్ ఇంట్లో నాకు లేదు, అవసరం లేదు. సో ఎప్పుడైతే అలా మనకి అవకాశం ఇచ్చి భారతదేశంలో కూడా మీకు ఒకటే గుర్తుపెట్టండి, భారతదేశంలో వ్యాపారస్తులు, బిలియనియర్స్, మిలీనియర్స్ ఎవరైతే ఉన్నారో, చలో వేదంలో ఏముందో బయటికి తీసి మాకు చెప్పండి, మేము ఇన్వెస్ట్ చేస్తామని రమ్మని చెప్పండి. 5 సంవత్సరాలు మీకు అద్భుతమైన ఫలితాలు చూపించగలుగుతాం. వస్తారండి, తప్పనిసరిగా వస్తారు. నేను అదే అంటున్నా. తప్పనిసరిగా కాబట్టి వస్తారు. వేదము ఆ క్లిష్టమైంది కాదు, వేదాల వేదము పైన క్లిష్టమైంది కాదు. వేదాల పైన వేద మంత్రాల పైన ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు కొత్త ఏం కాదండి, అనాదిగా జరుగుతున్నదే. లేదండి, లేదు. అనాదిగా జరుగుతుంది. ఎప్పుడు జరిగింది? రాముడున్న ఎంత కాలంలో జరిగింది. ఎంతో అవునండి, ఎంతో మంది మహారాజులు వేదాలను ఉద్ధరించడం కోసము వాళ్ళకున్న ధనమంతా వెచ్చించి ఎస్, ఆలయాలను నిర్మించి ఆలయం లోపల వేదాన్ని ఉద్ధరిస్తూనే వచ్చారు. తప్పేం కరెక్ట్, లేదండి. కరెక్ట్. కానీ ఈ రోజుల్లో లేదంటున్నా. ఇప్పుడు చూడండి, తిరుమతి దేవస్థానం ఉంది కదా, వాటికి కోటాను కోట్లు వస్తున్నాయి. వాళ్ళు ఒక యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ అని పెట్టారు. వాళ్ళు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? బాగా 60-70 సంవత్సరాలు అయింది కదా. ఇప్పటిదాకా వేదంలో ఇది ఉంది అని నిరూపించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ స్టడీసే బోకస్, వేస్ట్ స్టడీస్ అవి. నేనేమంటే ఏది నేర్చుకోవాలి అది నేర్చుకోకుండా, ఏది నేర్చుకోకూడదు అది నేర్చుకుంటూ కూర్చుంటున్నాను. అంత దాకెందుకు? ఇక్కడ ఇక్కడ మాత్రం కాదండి. ఇప్పుడు నేనే కాదు, నా తరఫున ఉన్న నాస్తికులే కాదు, ఎవరైతే నేను ఇప్పుడు ఎవరి తరఫున అయితే వాదిస్తున్నానో వాళ్ళందరూ కూడా బాధపడ్డ సందర్భం ఉందండి. జనరల్ గా నేను ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు పోషిస్తారు అంటే ఇప్పుడు 4 శంకర మఠాలు ఉన్నాయి, మనకి 4 పీఠాలు ఉన్నాయని చెప్తున్నాం కదా. సో ఆ 4 అవును. పీఠాలకి కోటాను కోట్లు, వేల కోట్ల ఆస్తి ఉంది. ఏది వేదంలోంచి ఇది చేసామని నిరూపించమని చెప్పండి, ఒక్కళ్ళు నిరూపిస్తలేరు. ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు పొట్ట కదలకుండా, చల్ల కదలకుండా హాయిగా వాళ్ళకి తిండి, బట్ట, తర్వాత వసతులు, తర్వాత ప్రాపకం ప్రాపకం ఆహా గురుగారు ఆహా ఆహా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సర్లేండి, వాళ్ళు లేదు, ఇప్పుడు నేనేమన్నాడు, వేదానికి వచ్చేటప్పటికి వేదానికి అన్యాయం చేసింది వీళ్ళే. ఏమో వాళ్ళు పబ్లిష్ చేయలేదేమో బయటికి. మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? నాస్తికవాదమేనా ఇది అసలు? నాస్తికవాదం ఎట్లుండాలి? అవునండి వాళ్ళు చేయలేదు.
చేసుంటే అట్లా నాస్తికుల మనంత మాత్రాన ఏది నిజాన్ని చూపించమని, విస్మరించాం కదా. ఏది చూపించమనండి, ఒక పబ్లికేషన్ చూపించమనండి. అలా కాదండి. నేను ఇప్పుడు ఏమంటున్నాను. ఆ, ఇప్పుడు ఒకటి నేను ఇప్పుడు ఒకటి ఆ, అడుగుతాను, మళ్ళీ మీరు బాధపడకూడదు. పడండి పడండి, చెప్పండి. అస్సలు బాధపడకూడదు. ఓకే. నేను గత వీడియోలో మీరు చాలా చూస్తూ వచ్చానండి. ఓకే. నాస్తికులు కాదండి, ఏ మానవులైన మానవత్వం ఉన్నోడు వాళ్ళు ఎవరైనా అడుగుతారండి ఈ విషయాన్ని. అడగండి. ఇన్ని వీడియోలలో బంగ్లాదేశ్ గురించి కానీ పశ్చిమ బెంగాల్ గురించి కానీ ఉమ్. మీరు మొదటిసారి మాట్లాడడం అండి. అయ్యో, అయితే మీరు నా వీడియోలు చూడలేదు. నేను బంగ్లాదేశ్ గురించి ఆ, లేదు, నేను ఆ, అన్ని వీడియోలు నేను చూస్తూనే ఒక్క ఉన్నాను నిమిషం. మీ ఛానల్లో అప్లోడ్ నన్ను చేసినాయి. అడిగినప్పుడు నేను ప్రమాణం ఇవ్వాలి కదా. నేను ప్రమాణం ఇవ్వాలి. బంగ్లాదేశ్ గురించి అయితే మీరు నేను ఇవ్వ మాట్లాడిన నేను నేను సందర్భమే మా- కనబడలేదు అసలు. నేను ప్రమాణం ఇస్తాను అని చెప్తున్నా. బంగ్లాదేశ్ లో హిందువుల పైన ఊచకోత జరిగిందో, మాట్లాడే ముస్లింల ప్రమాణం ఇస్తాను అంటున్నా. వదిలేసేయండి. ఆహా, కానీ నేను ప్రమాణం ఇస్తాను, చెప్పండి, నేను చెప్పానని చెప్తున్నాను. చెప్పండి ఏ డేట్ లో మీరు ఏ ఆ, వీడియోలో మీరు నేను నిర్ద్వందంగా ఖండించారు? శాస్త్రి గారు నేను కలిసి శాస్త్రి సనాతన సేన అన్న దానిలో ఒకటి చేశాం. అది ఇక్కడ ఉంది. ఛానల్, మన ఛానల్ ఇప్పుడు మీరు ఇప్పుడు మనదైతే వస్తుందో ఆ ఛానల్లోనే ఉందా వీడియో? లేదు, అది వేరే ఛానల్. అది శాస్త్రి గారు ఆయన ఓన్ ఛానల్. అది శాస్త్రి సనాతన సేన. ఆ లింక్ నేను మీకు పంపిస్తాను, లేకపోతే ఈ వీడియో కింద నేను పెడతాను లింక్. సో నేనేమంటున్నా పెట్టండి. అంటే, మీరు చూడనంత మాత్రం నేను చేయలేదు అనుకోవడం తప్పవుతుంది. ఆ, మీరు చూడండి, మీ గత చేశాను, వీడియోలలో నేను దాని మీద చేశాను. ప్రపంచవ్యాప్తంగా గత వీడియోలలో ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం పైన కానీ సనాతన ధర్మాన్ని ఆచరించే హిందూ ధర్మం పైన కానీ ఎటువంటి దాడి జరిగినా కూడా మీరు చాలా అదేంటి అగ్రెసివ్ గా మీరు దాన్ని ఖండించేవాడు. కానీ ఉమ్. అదేం విచిత్రము, బంగ్లాదేశ్ లో ఇంత మానవత్వము అరాచకత్వము ప్రబలినా కూడా మీరు ఒక్క మాట కూడా ఈ ఛానల్లో కనిపించబోయేసరికి ఈ మాకు ఛానల్కి ఎవరన్నా ప్రశ్న అడిగితే చెప్తానండి. ఇప్పుడు మీరు ప్రశ్నలతో వచ్చారు కదా. నేను అవును. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ప్రశ్న అడిగితే చెప్తాను, ఎవరు ప్రశ్న అడగకపోతే నేను వేద మంత్రాల గురించి మాత్రమే మాట్లాడతాను. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అచ్చా, స్టోరీ. ఈ ఛానల్ దానికోసమే కేటాయించబడింది అంటారు. అంతే, అదే కదా దాని ఉద్దేశమే అది కదా. సో అది, సో అందుకని మీరు మీరే అడిగారు అనుకోండి ఈ రోజున. నేను ఈ రోజున చెప్తున్నా కదా, బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని మనం యుద్ధం ద్వారా మనం దాన్ని నివారించాలి. యుద్ధం ద్వారా. యుద్ధమే శరణ్యం, ఇంకోటి లేదు. మనం బంగ్లాదేశ్ మనకి యుద్ధానికి వెళ్ళి దాన్ని మనం అణిచి పీచమణిచి అక్కడ మనం సెట్ చేయాలి ఖచ్చితంగా. అక్కడున్న రాక్షస ముఖం చంపాలి, లేదా జరగదు అది. ఓకే. ఇంకా ఆ, అదే అండి. వచ్చేద్దాం, మన డిస్కషన్ లోకి వచ్చేద్దాం. మన డిస్కషన్లోనే మధ్యలో ఉన్నాను ఆపేసాం. యాక్చువల్లీ. నేను అదే అంటున్నా, వేదము మధ్యలో చదవడం ఆపేసాం. కష్టం కాదు, అయ్యా అయ్యా అయ్యా, సులభము. ఆ, మధ్యలో ఆపేసాం. ముగిద్దాం నన్ను 5 కంటిన్యూ నిమిషాలు. చేయలేదు, మీరు మధ్యలో సడన్గా వచ్చారు. 4 ఆ, పీఠాల దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంతో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలానే శ్రీశైలం మల్లికార్జున దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలా ప్రతి చోట నార్త్ నుంచి సౌత్ దాకా వేల 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 కోట్లు ఉన్నాయి. సో మేము వేదానికి పెడుతున్నామంటే వాళ్ళు చెప్పేది ఏంటి, వేద మంత్ర పఠనం మాత్రమే చేస్తారు. పఠనం చేసి అదేదో గొప్ప విషయంగా చెప్తున్నారు. పఠనం చేస్తే ఎవడికి ఏం లాభం వచ్చింది అని చూపించమంటే ఏది చూపించలేరు. ఇప్పుడు నేను నమ్ముతున్నా కాబట్టి నేను వెళ్ళి అక్కడికి పోయి ఒక 1000 రూపాయలు దానం చేసి వస్తున్నాను. లేకపోతే తిరుపతి వెంకన్నకి వెళ్ళి, అయ్యా నా కోరిక తీరిస్తే నాకు 10 కోట్లు వస్తే నీకు 2 కోట్లు నేను దానం చేస్తానని చెప్పి ఆ మాట కోసం తీసుకొచ్చి 2 కోట్లు వేస్తున్నాను, నాకు 10 కోట్లు వచ్చినప్పుడు ఇలా చేస్తున్నాను తప్పితే, అంతకు మించి నువ్వు ప్రత్యక్షంగా ఇది చేశాము, ఓకే, వేదశాస్త్రంతో ఇది చేస్తాము, ఒక విమానాన్ని మేము కన్స్ట్రక్ట్ చేస్తాము వేదశాస్త్రాల సహాయంతో, వేదశాస్త్రాలు ఏముందో చూసి చేస్తాము అని ఎవరన్నా ముందుకు వస్తే మేము చేసి చూపిస్తాం. అలా ఎవరు యూనివర్సిటీ వాళ్ళు కోట్లున్నా చేయట్లేదండి బాబు. నేను లేదండి, అంతదాకా ఎందుకు చేస్తారు. వాళ్ళతో, నేను అంతదాకా ఎందుకు, వస్తారండి, నేను ఇక్కడ వస్తారండి. అమెరికాలో ఎక్కడైతే తుఫాన్లు వస్తున్నాయో, ఎక్కడైతే హరికేన్స్ వస్తున్నాయో ఆ ప్రాంతంలోకి వెళ్ళి, ఆ ప్రాంతం 50 నుంచి 100 మైళ్ళ దూరంలో ఎక్కడ ఎటువంటి హామ్ జరగకుండా నిరూపించాం. ఒక్కసారి కాదు, ఇన్నిసార్లు నిరూపించినప్పుడు ఇప్పుడు ఇండియాలో వాళ్ళు నిరూపిస్తున్నారా? నేను ఢిల్లీకి రాశాను, పిఎంకి రాశాను, అక్కడున్న సీఎంకి రాశాను, బాబు నేను అక్కడ పొల్యూషన్ వివరించగలను. అంతదాకా ఎందుకు, మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పొల్యూషన్ మేము కంట్రోల్ చేస్తామన్నప్పుడు నేను ఆయనకి రాశాను, వీడియో పెట్టాను, ఎవరన్నా అందించండి అన్న. ఎవరు అందిస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడతారండి.
మాట మాట్లాడతారు. ఏళ్ల నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు సమాజంలోకి వచ్చిందే 2024 జనవరిలో. మీరు మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారండి, 10 ఏళ్ల నుంచి అవును, చెప్తున్నా. ఆ, చూసారా మీ వీడియోలు? ఎప్పుడో 9 ఏళ్ల నుంచి ఆ, చెప్తున్నారు. ఉమ్. కానీ మరి మాలాంటి వాళ్ళకి రీచ్ కాలేదు కదా. ఇప్పుడు నేను రీచ్ అయింది కాదు, ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి ఎందుకు వేదంలోంచి ఏది కనిపెట్టలేదంటే ఇది చెప్తున్న సమాధానం. ధనము ఆ, వెచ్చించడం జరగదు. నేను అలా అడగలేదు, అలా అడగలేదు. ఎందుకు వేదంలో చెప్పబడింది, కనిపెట్టబడింది అని అనట్లేదు. ఉమ్. వినండి, 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 మీరు జాగ్రత్త. అదే, ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ అదే. వినండి. ఇప్పుడు జూమ్ అనే సాఫ్ట్వేర్ ఉంది, దానికి పోటీగా గూగుల్ మీట్ అనే ఇంకో సాఫ్ట్వేర్ ఉంది. అట్లా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్లు ఏవి నాకు రావండి. అట్లాగే నా ముందర ఇప్పుడు రకరకాల బ్రాండ్ల ల్యాప్టాప్లు ఉన్నాయి. ఏదో లెనోవో ఉంది, దాంట్లో విండోస్ వాడతాడు. ఇంకోటి యాపిల్ ఉంటుంది, దాంట్లో మ్యాక్ వాడతాడు. అట్లా రకరకాల సాఫ్ట్వేర్లు, రకరకాల హార్డ్వేర్లు ఎన్నో ఉన్నాయి. ఇది విజ్ఞానం. ఈ విజ్ఞానము ఏదీ లేకున్నా కూడా మేము, లేకుంటే ఎవరో సామాన్యుడు, నేను మిమ్మల్ని చూపించగలుగుతా కదా. ఓకే. చూపిస్తున్నానా లేదా? ఓకే. లేదా? చూపిస్తున్నారు. మిమ్మల్ని చూపిస్తున్నారు. చూపించలేనంటు. ఆ, చూపిస్తున్నారు. చూపిస్తున్నాను కదా. అవును ఆ, కదా. చూపిస్తున్నాను కదా. అంటే ఉమ్. నా క్వశ్చన్ ఏంటంటే, ఉమ్. మరి కేవలము 30 ఏళ్ల మానవ, ఏదైతే ఈ రీసెంట్ గా వచ్చిన ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారానే ఏ అమెరికాలో ఉన్న మిమ్మల్ని నేను నా ప్రాంతంలో ఉన్న సామాన్య జనాలకి ఎటువంటి విజ్ఞానం లేకుండా నేను మిమ్మల్ని చూపించగలిగినప్పుడు, మరి దైవము చే ఇవ్వబడిన అంతటి వేద విజ్ఞానం లోపల, ఇన్ని 197 కోట్ల సంవత్సరాల కృషి లోపల, ఆ ఆ దైవాన్ని దర్శించే ఒక ప్రత్యేకమైన సులభమైన వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉంటది కదండి. ఉంటుందండి. మరి అదేంటో మాకు చెప్తే మేము కూడా దైవాన్ని చూస్తాం కదా. ఫ్యాంటాస్టిక్. బాగా అడిగారు. అయితే మీరు చెప్పింది ఈ 30 సంవత్సరాల కృషిలో ఇంటర్నెట్ ఏమో వచ్చిందేమో కానీ మీరు 40 ఏళ్ల క్రితం కింద వెళ్తే మీరు చూపించలేకపోయేవాళ్ళు కదా. ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్తే చూపించలేకపోయేవాళ్ళు కదా. ఓ 200 సంవత్సరాల క్రితం వెళ్తే చూపించలేకపోయేవాళ్ళు కదా. లేదండి. ఏంటి, ఒక్కొక్క పీస్ వైజ్ డెవలప్ చేసుకుంటూ వచ్చింది. 197 కోట్ల సంవత్సరాల నుంచి అనేక మంది దైవ దర్శనం చేసుకున్నారు. దానికి సులభమైన మార్గము, అతి సులభమైన మార్గము యోగాభ్యాసము, అష్టాంగ యోగ సాధన. ఇంత స్పష్టంగా చెప్తాను, వినండి. అష్టాంగ యోగ సాధన యమాలు 5, నియమాలు 5 పాటించాలండి. పాటిస్తూ ఆసనాలు వేస్తూ ప్రాణాయామం చేస్తూ ప్రత్యాహారం చేసుకొని ధారణ చేసి మనసుని ధ్యానంతో సిద్ధిని పొందవచ్చు. ఈ 8 చేసే ఓపిక ఉంటే చెయ్యండి. నేను ఇందాక నుంచి మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతలేదు. ఇందాక నుంచి నేను చెప్తున్నా, న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన ప్రతి ఒక్కడు న్యూక్లియర్ బాంబ్ కనిపెట్టలేడు. ఎట్లయితే చేయలేడో అట్లానే అష్టాంగ యోగ సాధన చదివిన వాడల్లా అష్టాంగ యోగ సాధన పరమాత్మను కలవలేడు. తెలుసుకోవాలంటే ఆ ప్రయత్నాన్ని ముమ్మరంగా చేసుకోవాలి. మీరు చేస్తానంటే చెప్పండి, మీకు భగవద్ దర్శనం మీకు దొరుకుతుంది. అష్టాంగ సాధన, ఆ మార్గం అనేది వేదంలో చెప్పబడిందా అండి? అది చెప్పబడింది. అయితే అది సత్యపట్టాలి. ఇప్పుడు దర్శించుకున్న వాళ్ళు దర్శించుకుందని చెప్తేనే కదా మనం చెప్పడం అనేది. భగవంత దర్శనం మీకు జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నేను మీతో ఇంత డిస్కషన్ చేయడానికి కారణము భగవద్ దర్శనమే మీకు. అవును. భగవంతుడి గురించి ఇంతసేపు మాట్లాడుతున్నాము అంటే అది దర్శనం అంటారు దాన్ని. అవును. లే లేని దాని గురించి మాట్లాడటం ఉండదు కదా. అవును. సో అది. నాస్తికవాదులు ఆస్తికవాదులు అని కాదండి. ఆస్తికవాదులు అనేది దైవం పైన నమ్మకంతో దర్శించుకుంటారు. నాస్తికవాదులు అనేది దైవాన్ని చింతన చేస్తూనే ఉంటారండి వాళ్ళు. దైవ చింతన మానుకోరు వాళ్ళు. కానీ వాళ్ళు యాంటీ మార్గం అన్నమాట. వ్యతిరేక మార్గంలో వస్తారు. వ్యతిరేక మార్గంలో కూడా దర్శనం చేసుకుంటారు. అయితే శ్రీనివాసులు గారు, ఆస్తికులు మేము దేవుణ్ణి నమ్ముతున్నాము అని చెప్పే వాళ్ళు యాక్చువల్గా నమ్మట్లేదండి దేవుణ్ణి. దే దేవుణ్ణి నమ్మే మార్గం నేను ఒకటే ఒకటి చెప్పాను, వేదమే దేవుణ్ణి మీకు కల్పిస్తుంది, వేరే మార్గం లేదు.
ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఆలుగడ్డ వేపుడు. సో ఆలుగడ్డ వేపుడు అంటే ఏంటి? ఆలుగడ్డలు తీసుకురావాలి, దాన్ని కొయ్యాలి, దాన్ని ఏదో చేయాలి, ఉడకబెట్టాలి, దాన్ని వేపాలి, నూనె వేయాలి, పసుపు కారం ఇవన్నీ వేసుకుంటూ పోవాలి. సో అప్పుడు తిన్నప్పుడు మీకు ఆలుగడ్డ టేస్ట్ దర్శనం అవుతుంది. అవును. సో అన్నిటినీ ప్రక్రియల్లో పెట్టి మనం అక్కడ పెట్టి తీస్తాం. సో అలా భగవంతుడిని దర్శనం చేయాలి అంటే వేదము విన అన్ని లక్షణాలు మీకు తెలవాలి. అన్ని లక్షణాలు భగవంతుడి గురించి తెలవటమే భగవద్ దర్శనం, ఇంకేం లేదు ఇంకా. అవును. అప్పుడు మీరు భగవంతుడిని ఉపయోగించుకొని పనులు చేస్తారు మీరు. అవి ధర్మపరంగా ఉంటాయి, అధర్మపరంగా ఉండవు. ఎలా అయితే భగవంతుడు పక్షపాతి కాడో అలానే ఏ మానవుడు పక్షపాతి కాకుండా ఉంటాడో, ఎలా అయితే భగవంతుడికి అనంత జ్ఞానం ఉందో అలానే మానవుడు కూడా జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతాడో, ఎలా అయితే పరమాత్ముడికి పరాక్రమం ఉందో అలానే మానవుడు తన పరాక్రమాన్ని సరి చేసుకుంటాడో, ఎలా అయితే పరమాత్ముడు అనంత బలయుక్తుడో అలానే మానవుడు తను కూడా అనంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడో, ఎలా అయితే పరమాత్ముడికి అనంత సామర్థ్యం ఉందో మానవుడు కూడా తన సామర్థ్యాన్ని అలా పెంచుకుంటూ పోతాడో, ఎలా అయితే పరమాత్ముడు ఒక తప్పు చేస్తే క్షమించడో, ఎవడన్నా నా పేరు తలిచడానికి క్షమించేది, నీ కర్మకు నీకు అనుభవించవలసిందే అని నిష్కర్షగా ఉంటాడో, అలాంటి మానవుడు కూడా తను కూడా తప్పు చెయ్యకుండా, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే క్షమించకుండా తను మాత్రమే తనలోనే ఉంటూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటాడో, అలానే పరమాత్ముడు ఈ సృష్టిలో అన్ని నక్షత్ర ఖగోళాలన్నింటినీ కూడా తన సహనంతో భరిస్తున్నాడు. మనం కూడా కష్టసుఖాలని సహనంతో భరిస్తాము. అలాంటి గుణాలను పరమాత్ముడితో మనం సరి చేసుకుంటాము. భగవద్ దర్శనం కాకపోతే అడగండి, సమస్య లేదు. సో ఇలా పరమాత్మ లక్షణాలు తెలుసుకోవాలి. తెలుసుకొని మనము సరి చేసుకుంటూ పోవాలి వాటిని. మనం సరి చేసుకోవాలి. దానినే భగవద్ దర్శనము అంటారు. అంతేకాని ఒక రూపంలో ఉంటాడని కనిపిస్తాడు కాదు, అన్ని రూపాల్లో కనిపించేస్తాడు ఆయన. అనేక రూపాల్లో కనిపిస్తాడు, అనేక విధాలుగా కనిపిస్తాడు. అది తట్టుకోవడం మానవుడి వల్ల కాదు. కాబట్టే అష్టాంగ యోగ సాధన ద్వారా మైండ్ని పెంచుకుంటాడు. ఆ మైండ్లోకి వస్తాడు పరమాత్మ, అప్పుడు కానీ ఇరుక్కోడు పరమాత్మ. సో పరమాత్మ లక్షణాలు అనంత కోటి. మీరు చెప్తారండి. మీరు మీరు మాకు అది మీరు ఎన్నో వీడియోలు చూశాను నేను. ఉమ్, ఎన్నో మంత్రాలకి మీరు భాష్యం చెప్పిండ్రు, అద్భుతంగా చెప్పారు, నేను విన్నాను. ఉమ్, నేను నాస్తికవాదం వైపు ఉన్నా కూడా ఆ నాస్తికవాద దృక్పథంతో చూసినా కూడా నాకే నచ్చాయి అవి, మీ భాష్యాలు. ఉమ్, సో మీరు చెప్పాలని కూడా చెప్తారు. మొదటి భాగంలో వేదమంతా చదవయ్య బాబు అని చెప్పారు. ఉమ్. ఇప్పుడు రెండవ భాగంలో అవసరం లేదు, అవసరం లేదు, అష్టాంగ యోజన సాధనకు ఆ, సాధన చేయడం ఆ, ద్వారా కూడా సాధించవచ్చు అంటున్నారు. ఆ, మీరు తప్పు చేస్తున్నారు మళ్ళీ. ఆ, అష్టాంగ యోగ సాధనలో ఒక పార్టే వేదం చదవడం. అమ్మో. ఆ, ఇది ఆ, ఇది చూసారా? ఇప్పుడు నేను నేను అష్టాంగ యోగ సాధన అన్నప్పుడు మీకు చెప్పాను, ఏంటి యమ నియమాలు అని చెప్పాను. దానిలో ఒకటి ఈశ్వర ప్రణిధానము అంటే ఏమిటి? ఈశ్వరుడు గురించి తెలుసుకోవడం వేదం ద్వారా. మీకు ఎక్కడ పట్టు సడలదు అది. మీరు అయ్యగారు వాళ్ళని అనుకుంటున్నారు బావిలో అష్టాంగ యోగ సాధన అంటే అదేదో నూతిలోంచి క్రియ తీసి చెరువులో చేసేస్తే వేసేశారు. ఆ? నూతిలోంచి తీసి చెరువులో వేసేశారు. నువ్వే బాగుండే. ఇప్పుడు చెరువంతా ఇదాలి. అది అమ్మో, 3 ఎపిసోడ్ల చెరువులోంచి తీసి సముద్రంలో వేయకండి. అది ఇప్పుడు అది చేసేది ఇందులో మనువు. వేయండి. అది మనువు చేస్తాడు, మన పని కాదు అది. యా 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 యా. సరే, సరే, సరే. ఇంకేంటి? స్వాధ్యాయము స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం అని మనకి నియమాల్లో ఉంటాయన్నమాట. స్వాధ్యాయం అంటే స్వ అధ్యాయము అంటే మనం అధ్యయనం చేసుకోవాలంటే వేదం ద్వారానే అధ్యయనం చేసుకోగలుగుతాం. మనం సరి చేసుకోవడం అనమాట. సో దేర్ ఫోర్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అష్టాంగ యోగ సాధనలో అదొక పార్ట్. చక్కగా మీరు ఇట్లా మీరు మాలాంటి సామాన్య జనానికి మీరు ఇట్లా వివరించుకుంటా వెళ్ళండి. ఖచ్చితంగా ఈ వీడియోలు అనేది అత్యంత ప్రజాదరణ పొందుతాయి.
ఎప్పుడైతే ప్రజాదరణ పొందిందో మీ వేద యూనివర్సిటీకి ఆ ఏదైతే మీరు అవసరమైనటువంటి ధనం ఉందో ఆ ధనము మీరు వద్దన్నా సమకూరుతుందండి. మీరు వద్దనేంత సమకూరుతుందండి. అది మాత్రం వాస్తవం. కానీ విజ్ఞాన పరంపర విజ్ఞానాన్ని పంచడం మాత్రము ఎటువంటి స్టేజ్లో కూడా మీరు ఆపొద్దని మా అభ్యర్థన. మంచి ఆలోచన. ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు అది అది మేము అది ఒకరి తర్వాత వస్తుంది. ఒకరం ఒకరి తర్వాత ఒకరం మేము పెరుగుకుంటూ పోతాం. మేము పెరుగుకుంటూ పోయినప్పుడు కొన్ని కోట్ల మంది వీక్షకులు అవుతారండి. మీరు 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 చిటికే వేస్తే చాలు, మేము ఒక రూ. 116 వేసామనుకోండి, 1,00,00,000 మంది రూ. 116 వేస్తే అయ్యగారు దక్షిణ ఇచ్చామనుకొని వేస్తాం అనుకోండి, ఎన్ని కోట్లు అవుతాయండి? ఇప్పుడు ఏదన్నా సరే మనం వేదము అభివృద్ధి చేయడం కోసము, వేదాభ్యాసం కోసము, వేదంలో ఉన్న వాటిని కనిపెట్టి చూపించటం కోసం, ప్రజల్లో ఒక వేదము చదవాలి అన్న అవగాహన రావడం కోసం చేస్తున్న కృషే ఇది. అంతకంటే చైతన్యమా మీ చైతన్యపరచడం వల్ల మీకు అది వేరండి. మీకు అసలు ఇప్పుడు చాలా మంది చైతన్యపరచడం వల్ల మీకు అదే మేమందరము ఒక దాంట్లోకి వస్తాం. ఆస్తికుల నాస్తికుల కాదండి. వేదాలని, వేదాలలో తెలిపిన సత్యాలని, వేద మంత్రాలని మేము అందరం కూడా అదేంటి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అంతే. అందరూ ప్రయత్నిస్తారండి. ఏ ఏ మతంలో అయినా సరే, ఎక్కడైనా సరే వేరే వేరే గ్రంథాన్ని ఏమైనా విమర్శిస్తారేమో కానీ వేదాన్ని అయితే జనరల్ గా నేను విమర్శించడం ఎక్కడ చూడలేదండి. వేదము, వేదంలో తెలుపబడిన మంత్రము అంటే మళ్ళీ వేరేమో కానీ వేదంలో తెలుపబడింది అని అన్నప్పుడు కొంచెం ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంతటి నాస్తికవాదులైనా వేరే మతస్థులైనా కూడా ఆగుతారండి. ఆగి వింటారండి. ఉమ్. సో అందుకే మీరు ఈ వ్యాప్తిని మీరు ఆపొద్దండి. ఇంకా మాకు డౌట్స్ ఇప్పుడు ఆ రెండవ క్వశ్చన్కి ఈరోజు మాకు రెండవ ఎపిసోడ్లో ఆన్సర్ వచ్చింది. ఇంకా 8 క్వశ్చన్లు ఉన్నాయి. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. సరేనా అండి? చేయండి, చేయండి, మీరు చేయండి. మేము అడుగుతూనే ఉంటాం. నేనైతే మీరు ఇంకా ఎందుకంటే నాకు మీరు ఇట్లా టైం ఇవ్వాలి, ఇట్లా ఇన్ని విషయాలు తెలియాలి మాకు. నేనేదో దాన్ని పోస్ట్ చేస్తే దాన్ని మీరేదో 10 నిమిషాల్లో ముగిచ్చేస్తే మరి మాకు ఇన్ని విషయాలు తెలియదు కదా అయ్య గారు. ఇప్పుడైతే ఈ రోజుకి ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను నేను. అవునండి, సో వచ్చిందండి. ఇప్పుడు మీ సమయం ఎంత అయింది చెప్పండి మీ దగ్గర? నా దగ్గర టైం వచ్చేసి 8:26 అండి. నా దగ్గర 10:56 అయింది. కరెక్ట్. సో మన సమయాలు ఈరోజు సరిపోతున్నాయి. చాలా టైం వెచ్చించారు అయ్య గారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు. మీరు మంచి ప్రశ్నలతో మంచిగా మీరు కరెక్ట్గా అడుగుతున్నారు. చాలా బాగున్నాయి. మీరు కత్తికి బాగా పదును పెట్టుకొని వస్తున్నారు. బాగుంది. అలా అడగటం మూలంగానే మనకి సత్యాసత్యాల వివేచన జరుగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ అంతేనండి. గారు. మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఇంత ఓపికతో క్వశ్చన్స్ తయారు చేసుకొని ప్రిపేర్ అయ్యి రావటం అన్నది చాలా బాగుంది. అద్భుతం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాము ఇంకో ప్రశ్న. ఓకేనా అండి? ఉంటా. నమస్కారం. ఓం